వాటినే కదా నమ్ముతారు. ముందే బైబిల్ చదువు నమ్ముతారా? ఎవ్వరు కూడా వినుట ద్వారా అంటమన్నప్పటికీ, అందుకని చదువుట ద్వారా అనలేదు. ప్రతి ఒక్క వ్యక్తి వినడం ద్వారానే ఏదో ఒక విశ్వాసంలోకి ప్రవేశిస్తాడు. తప్పో ఒప్పో. నువ్వు కృష్ణుడి కోసం వింటే కృష్ణుడి విశ్వాసంలోకి వెళ్తావు, రాముడి కోసం వింటే రాముడి విశ్వాసంలోకి వెళ్తావు, బుద్ధుడి కోసం వింటే బుద్ధుడిలోకి వెళ్తావు, లేదా మొహమ్మద్ ప్రవక్త కోసం వింటే అల్లా విశ్వాసంలోకి వెళ్తాం. లేదు, మన దేశం విగ్రహాలతో నిండిన దేశం. అయితే దేనికైనా ఒక మూలం లేకపోతే ఏది ఎక్కువ కాలం నిలబడదు. దానినే పునాది అనేది అంటారు, లేదా ప్రమాణం. ఇది లేకపోతే దేనికి బేస్ ఉండదండి. ఇది మాత్రం మనం ముందుగా గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఈరోజు క్రైస్తవుల విశ్వాసం ముగ్గురు యెహోవాల. మీరు ముగ్గురు యెహోవాలని నమ్ముతున్నారా? లేదా ఒక క్రైస్తవుడు ముగ్గురు యెహోవాలని ఒప్పుకోకపోతే పరలోకం లేదా? అండి, మనం ఎలా తీసుకుంటున్నాం బాప్తిసం? తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు అని కదండి తీసుకుంటున్నాం. యెహోవా యొక్కయు, యెహోవా యొక్కయు, యెహోవా యొక్కయు నామమున ఆచుకున్నాం. ఏదో కోర్టులో అమీను పిలిచినట్టు సుబ్బారావు సుబ్బారావు సుబ్బారావు, వీళ్ళు అదే చెప్పారులేండి. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఏమండి, అత్యున్నతమైన సింహాసనమందు కూర్చున్నవాడు పరిశుద్ధుడా? ముగ్గురు పరిశుద్ధులా? మీకు పరిచయమైంది మనం చెప్పగలగాల. ఒకటో తరగతిలో చెప్పేసిందంతా జ్ఞానమేనా అనుకుంటే రెండో తరగతిలోకి ఎందుకు వెళ్తాం? రెండో తరగతిలో చెప్పేసిందే జ్ఞానమా అని అనుకుంటే మూడో తరగతికి ఎందుకు వెళ్తాం? మూడో తరగతిలో చెప్పిందే జ్ఞానమా అయితే 10వ తరగతికి ఎందుకు వెళ్తాం? 10వ తరగతి అది అనుకుంటే కాలేజీకి ఎందుకు వెళ్తాం? కాలేజీదే జ్ఞానం అనుకుంటే యూనివర్సిటీకి ఎందుకు వెళ్తాం? ఇన్ని తరగతులు ఎందుకు? అమ్మ మనకి 4 సువార్తలు ఉన్నాయి కదమ్మా, చెప్పండి. సువార్తలు అయితే తెలిసే, సువార్త తెలిసిందా? సువార్త పేర్లు తెలిసాయి, సువార్తల పేర్లు తెలిసాయి. ఈ 4 సువార్తికులు ఎవరి గురించి రాశారు? కొత్త నిబంధన కదా. కొత్త నిబంధనలో ఉన్నటువంటి మనకు పరిచయమైన దేవుడు ఎవరు? యేసుక్రీస్తు. అంటే ఈ 4 సువార్తలు ఎవరి గురించి చెప్తున్నాయి? ఏమని చెప్తున్నాయి? నమ్మి బాప్తిసం పొందినవాడు. ఏమి నమ్మి? ఎవరు నమ్మి? యేసు నమ్మి. అంతేనా? యెహోవాను నమ్మండి, రెండోసారి చెప్తున్నాను. మరి ఒక్క యెహోవాను నమ్మండి, మూడోసారి చెప్తున్నాను. మరి ఒక్క యెహోవాను నమ్మండి. నేను చెప్తున్నటువంటి సందర్భం ఎవరైతే సోషల్ మీడియాలో చెప్తున్నారో, ఎవరైతే దీన్ని ముందుకు తీసుకొచ్చారో ఆడ స్పందించాలి. మధ్యలో వాళ్ళు కింద కామెంట్ పెట్టేసుకుని మీరు తెగ బాధపడిపోకూడదు. లైవ్లో ఉన్న వాళ్ళకి చెప్తున్నాను, నా మెసేజ్ విన్నప్పుడు అది ఎవరు చెప్పారో వాళ్ళు మీరు నిమిత్త మాత్రులు కదా. లేదు మేమున్నాం అనుకోండి, యోధలా బలైపోతారు. మనిషి కుమ్మడం రాయబడిన ప్రకారంగా పోతున్నాడు. ఆయన్ని ఎవరైతే అప్పగెత్తున్నాడో ఆ మనుషుడికి శ్రమ, ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల మేలు. యేసుక్రీస్తు నువ్వు మధ్యలోకి ఎందుకు వచ్చాడు? ఆ చెప్పిన వాళ్ళకి, వాళ్ళు చెప్పిన వాళ్ళు ఏ కంటెంట్తో చెప్పారో, ఏ ఉద్దేశం చెప్పారో మనం ఎందుకు మధ్యలోకి రావడం? మీరెందుకు కామెంట్ పెట్టడం? మీరెందుకు చేయడం? వాళ్ళకి నేను ఒకవేళ వస్తే వాళ్ళ స్పందించాలి, ఆ చెప్పిన ఆయన స్పందించాల. అంతే కదా, చెప్పున ఆయన స్పందించాలా. మధ్యలో ఉన్నటువంటి మీరు అమాయకులు మీకెందుకు? మొట్టమొదట మీకు యేసుక్రీస్తు వారు ఏమని చెప్పాడో మనకు ప్రామాణికం కాదుగా. కొత్త నిబంధన ఇశ్రాయేలుతో చేయబడిందా, కేవలం మనుష్యుడితో చేయబడిందా?
ఒక జాతి కోసం కాదు, ఒక కులం కోసం కాదు, ఒక మతం కోసం కూడా కాదు, ఒక వర్గం కోసం కూడా కదా. నల్లోళ్ళ కోసమా, తెల్లోళ్ళ కోసమా, పొట్టోళ్ళ కోసమా, పొడుగోళ్ళ కోసం, వీళ్ళందరూ ఉన్నారా? ఉన్నారు. ఇంగ్లీష్ వాళ్ళ కోసమా, హిబ్రూ వాళ్ళ కోసమా, ఇది కూడా అంటే భాష వాళ్ళు కూడా కాదు. అమెరికా వాళ్ళ కోసమా, ఇజ్రాయెల్ దేశం కోసమా కాదు. అంటే ప్రాంతాల కోసం కూడా కాదు. పోనీ యజమానుల కోసమా? నేను కేటగిరీలు చెప్తున్నాను, నేను అంత తెలుగు తక్కువగా ఏం మాట్లాడతలేదు. అయ్యా నేను చెప్పాలిట్టినా అనుకోండి. యజమానుల కోసమా, చదువుకున్న వాళ్ళ కోసమా కాదు. మరి ఎవరి కోసం? విశ్వసింపబో వారి కొరకు. దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడో ఆ ఏర్పాటు చేసుకున్న వారి కోసం దేవుడు నియమించినవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుషు హృదయమునకు గోచరం కాలేదు. దేవుడు ముందుగా సిద్ధపరిచిన, ముందుగా ఏర్పాటు చేసిన ఒక మాట రాశాడు. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం నుండి చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక. అందరూ చదవకండి. ఎవరైనా చదువుతాను అనుకున్నప్పుడు వెనకాల ఒకరు రాకండి. ఒకరు చదువుతూ మొదలెట్టారా, చివరిదాకా మీరే చదవండి. అంటే చివరిదాకా అంటే ఆ వచనమంతా ఒక సగం మొక్క చదివి మీరు ఆగిపోతే మళ్ళీ వెనకాల ఉన్నాడు. ఎవరు చదువుతారో, ఎవరు ఎత్తుకుంటే ముందు ఇంక మిగతా వాళ్ళు ఎత్తుకోకండి. వాళ్ళు కంటిన్యూ ఆ వచనం చదవండి. అర్థమైందా? ఎవరైతే ముందుగా ఎత్తుకుంటారో ఆ వచనం పూర్తిగా వాళ్ళే చదవండి. ఇంకొకరి మధ్యలో రాకండి, ఎవరు నన్ను డిస్టర్బ్ చేయకండి. ఎస్, దేవుని ప్రేమించు వారికి అనగా, దేవుని ప్రేమించడం అంటే ఏమిటి? ముందు అది తెలియాలి కదా. ఆయన ఆజ్ఞలను గైకొనటమే దేవుణ్ణి ప్రేమించడం. అంటే ఎవరైతే నేను దేవుడు చెప్పునట్టుగా వింటానని అనుకుంటారో వాళ్ళ గురించి చెప్తున్నమాట. మీరందరూ దేవుని గురించి, దేవుని మాట వింటాకనే వచ్చారా? కాదు, అవును కాదు. దేవుడి దగ్గర ఇలా ఒప్పకూడదు. దేవుడు దేనితో ఒప్పుకోమన్నాడు? మీరందరూ మోగోళ్ళు కాదు కదా. అందుకే బాప్తీసం ఇచ్చినప్పుడు కూడా పరలోకంలో ఒప్పుకుంటున్నావా అంటాడు. కాదు, నోటితో ఒప్పుకోవాలా. అర్థమైందండి? అందుకే నేను అడిగిన దానికి ఒక్కోసారి అంటూ ఉంటారు. ఈ పిల్లలు ఒక్కోసారి ఇచ్చేస్తున్నాడు అంటూ ఉంటారు. ఇటు కాదు, నోటితో చెప్పాలా. నోటుతో పలికేది ప్రతిదీ రికార్డ్ అవుతుందండి. అసెంబ్లీలో మాట్లాడుతున్నారా, మాట్లాడేది ప్రతిదీ ఏమవుద్ది? అందుకే చిరంజీవి ఎవరో ఏదన్నాడు, కామినేని పాపం ఈ వచ్చి దాడి తట్టుకోలేక వచ్చి అంటున్నాడు, అయ్యా దయచేసి నేను మొన్న మాట్లాడిన మాటలని రికార్డు నుంచి తొలగించండి అన్నాడు. ప్రతిదీ రికార్డు అవుద్ది. భూమి మీద ప్రతి వ్యర్థమైన మాటను గురించి విమర్శ దినమునా అంటే ఉన్నదా? ఉంటాయి, ఎక్కడికి పోవు. అందుకే ఎవరితో ఏది మాట్లాడకండి. ఉంటాయి, ఉండిపోతాయి. అలాగా ఒకసారి వచ్చిందంటే రికార్డ్ అయిపోద్ది. చాలా జాగ్రత్తగా ఉండాలా. ఎస్, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడే వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూడు జరుగుతున్నదని మనకు తెలిసింది. ఆ విషయం మనకే తెలిసింది. ఎస్, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడిగినట్లు. ఎందుకనగా తన సహోదరులలో, ఎందుకనగా అనేటప్పటికీ ఈ బైబిల్ చదివిన వాళ్ళు లేకపోతే యెహోవాలు అనేవాళ్ళు ఎందుకనగా అనేటువంటి దాన్ని, తన కుమారుడట అనేక సహోదరులు, తన కుమారుడు ఎవరు? మరి మీరెవరు? వెంటనే అడగగానే వెంటనే టెన్షన్ పడిపోతున్నారు. అక్కడ ఏమన్నాడు? తన కుమారుడు. యేసు తన కుమారుడు అయితే మీరెవరు? మీరు దత్తపుత్రులు. పాపం చేసిన పిల్లలు, పాపం చెయ్యని పిల్లవాడు. పాపం చేసినోడికి, తప్పుడు వ్యక్తికి చాలా పుస్తకాలు ఉంటాయి. మనకు చాలా ఆజ్ఞలు ఉన్నాయమ్మా, ఉన్నాయా? అన్ని ఎందుకు ఉన్నాయి? అయ్యో బామ్మ అలా చూస్తున్నారు. మనకి ఇదంతా ఎవరికే? మనకే. పరలోకంలో కుటుంబం ఉందా? అక్కడ యేసు ఉన్నాడా? అతను బైబిల్ చూపించమను. ఇటు ఆయన బైబిలా?
మీరు అలాగొచ్చారా? నేను ఇంకోలా వస్తానండి. నువ్వు ఆజ్ఞ ఇచ్చేటప్పుడు నీతిమంతుడుగాను, తీర్పు తీర్చేటప్పుడు నిర్మలుడుగాను ఉంటావన్నాడు. అయితే దేవుడికి కట్టడ లేదా? ఆయన వాక్యం అంటే ఆత్మ పాపం చేయమనుకుంటున్నారా? పరలోకంలోంచి గెంటి వేయబడిన ఆత్మలో పరలోకం పాపం చేసినయే కదా. అందుకే దేవుడు ఏమన్నాడు? ఆయన దేవదూతలేందు ఆయన నమ్మకించట్లేదు. వాటిలో ఏం గమనిస్తున్నాడు? లోపం గమనిస్తున్నాడు. ఎందులో? దేవదూతల్లో. దేవదూతలు దేవుణ్ణి ఆత్మను ఎలా పాడు చేస్తాయండి? మనం ఎవరాత్మ? మరి మనం పాడు చేసేలేదా? మనల్ని పాడు చేయలేదమ్మా. యేసుక్రీస్తు ఏమంటున్నాడో చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయం 49వ వచనం. 49వ వచనం. ఉన్నవాడైతే తనంతట తానే మాట్లాడాలి కదా. యేసుక్రీస్తు వారు కూడా ఎవరట? ఉన్నవాడు, యెహోవా. నేను కొన్ని మాటలు మాత్రమే చెప్తున్నాను. ఎవరో సహోదరులు ఛాలెంజ్ విసిరారు. ఛాలెంజ్లు అవసరమా? దుల్మాడేస్తారట. దుల్మాడేస్తామంటే ఏంటి? పొద్దున్న గూగుల్ మీట్లో చెప్పింది ఆవిడెవరో. ఏటట? చంపేయడం అంట. ఎందుకు చంపేస్తారు? యేసు క్రీస్తయ్యున్నాడు అని ఒప్పుకోకపోతే ప్రాబ్లం. యేసు ప్రభువై ఉన్నాడని ఒప్పుకోకపోతే ప్రాబ్లం. యేసు శరీరధారి వచ్చాడని ఒప్పుకోకపోతే ప్రాబ్లం. కానీ ముగ్గురు యెహోవాలు ఉన్నారని ఒప్పుకోకపోతే చంపేస్తారని నాకు మాత్రం తెలియదు. చాలామంది మిడిమిడి జ్ఞానం ఉన్న వాళ్ళందరూ సోషల్ మీడియాలో ఈ ప్రసంగాలు ఎందుకు ఫాలో అవుతున్నారో నాకు అర్థం కాదు. సోషల్ మీడియాలో ఇలాంటివన్నీ వినాలంటే ప్రతినిత్యం బైబిల్ దగ్గర కూర్చున్నవాడు వినాలా. మీరు ఎందుకు ఎట్టున్నారని చాలామంది. మీకు ఏమాత్రం నాలెడ్జ్ ఉందని? ప్రతినిత్యం బైబిల్ చదివితే మీకు చాలా విషయాలు తెలుస్తాయి. అంతేగాని హాట్ టాపిక్ పెట్టారు కదా, ఇప్పుడు నేను ఎట్టాను వెంటనే పొద్దున్నే అప్పుడే పెట్టించాను నాకు. ఏడు బొమ్మలో పొద్దున్న ఎట్టాం, అప్పుడే పొద్దున్నే లేచిపోయారు దెబ్బలాడతాకే. మాట్లాడితే సువార్తకి వెళ్తలేదు చాలామంది. ఆత్మలక్షణం లేదు. సోషల్ మీడియాలో ఎవడు కామెంట్ పెడతాడు? దాని కింద నేనే కామెంట్ పెట్టానా? వీళ్ళే క్రీస్తు విరోధులు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు మీకు అవన్నీ? క్రైస్తవుడికి ఉన్నటువంటి లక్షణం కాదు అది. క్రైస్తవుడు అంటే క్రీస్తు పత్రికలా ఉండాలా. నిన్ను చూస్తే క్రీస్తువులా ఉండాలా అంట. అంతేనమ్మా? నిన్ను చూస్తే ఎలా ఉండాలి? క్రీస్తులా ఉండాలి. అలా ఉన్నారేంటి? ఎందుకు మీకు అవన్నీ? బైబిల్ చదవండి. రోజు 2-4 కరపత్రాలు సంచిలో వేసుకుని అలాగ వెళ్ళండి. వినివాడికి 4 మాటలు చెప్పండి, మీరు అన్నవాడికి ఒక కరపత్రం ఇవ్వండి. వెళ్ళండి. ప్రభు వచ్చే సమయం ఆసన్నమైంది. చెప్పండి అంటే అవి చెప్పడం మానేసేసేసి అంతమాల ల్యాప్టాప్ల దగ్గర వేసుకుని సెల్ ఫోన్ల దగ్గర వేసుకుని ఎవడేమన్నాడు దాని కింద ఒక రిఫరెన్స్ పెట్టడం. దీనికి తెలుసా అంటాం. నువ్వెక్కడో ఉండి ఎక్కడున్న వాడికి ఒక రిఫరెన్స్ పెడితే దాన్ని ఎలా పెడతాడు? ఎందుకు ఇవన్నీ? ఎందుకు ఇలాగైపోయారు? నీ ఆత్మ నువ్వు ఎలా రక్షించుకోవాలో ఆలోచించు. ఎదుటివాడు ఆత్మను ఎలా ఆలోచించాలో ప్రయత్నించు. విశ్వాస విషయంలో బలహీనుడైన వాడిని చేర్చుకోండి. ఒకవేళ సందేహాలు ఉంటే ఏం చేయండి? సాత్వికంతో చేసుకోండి. అంతేగాని గొడవలెట్టేసుకుని తిట్టేసుకోకండి. కనుక నేను చెప్పేది ఏమిటంటే కొన్ని విషయాలు నేను కొన్ని విషయాలు మాత్రమే చెప్తున్నా. నాకు మీరేం కౌంటర్లు ఎట్టేసి కింద ఇచ్చేసక్కర్లేదు. రాజమండ్రిలో పెడతానన్నారు. ప్రతి ఒక్కరు రాజమండ్రే. పల్లెటూరులో పండిన కూరగాయలన్నీ పట్టణానికి వచ్చినట్టు
పల్లెటూరులో పండిన పళ్ళన్నీ పట్టణానికి వచ్చినట్టు ఎక్కడెక్కడ లేని వాళ్ళు అందరూ ఇక్కడికి వచ్చేసి నానా నానా ఎన్ని స్టాండ్లు మారారు ఇప్పుడుకి ఎన్ని అవతారాలు ఇస్తారో. దసరా రోజున దుర్గమ్మ 9 అవతారాలు ఎత్తి 9 రూపాయల్లో కనపడుతుందంటూ ఎన్ని అవతారాలు వీళ్ళకి. ఎన్నిసార్లు ఎవరొస్తే వాళ్ళ స్టాండర్డ్కి మారిపోయారు. అసలు పునాది లేదా? పునాది అంటూ ఉండాలి కదా. వీళ్ళకి చెప్తున్నాను, రాజమండ్రిలో పెడతానన్నారు కనుక మీరు పెట్టండి. మీరు ఎవరో కూడా మధ్యలో ఎవరిని కామెంట్లు పెట్టి ఏం చేయకండి, మీరు పెట్టండి. మీరు పెట్టేటప్పుడు డిబేట్ లేకపోతే చర్చా వేదికో కాదు, మీరు చెప్పండి, మా డౌట్ మేము అడుగుతాం. 25 ఏళ్ళ 15 ఏళ్ల నుండి పరిచయం చేస్తున్నాం. మేమేం ప్రకటిస్తున్నామో చెప్తాం, మీరేం ప్రకటిస్తున్నారో మీరు పరిశోధించడానికి కనీసం కొన్ని ఒక సంవత్సరమో 2 సంవత్సరాలు 6 నెలలు పట్టుంటుంది కదా. అవునా? ఇప్పుడు 3 యెహోవాలు ఉన్నాయని పరిశీలించడానికి మీకు టైం పట్టింది కదా. మీరు ఒక్కడెక్కడ నుంచుని అవునా కాదని మాతో ఒప్పించేస్తే మేము వెంటనే నిర్ణయం తీసేసుకుంటామా? నువ్వు నిర్ణయం తీసుకోవడానికి కొంత టైం తీసుకున్నారు కదా, తీసుకోలేదా? ఇప్పుడు నేను ఇది తయారు చేసుకోవడానికి నేను టైం తీసుకున్నానా? తీసుకున్న తర్వాత ఒక నిర్ణయంకి వస్తామా? లేకపోతే నేను ఇది ఫాలో అవడానికి, విశ్వాసాన్ని ఫాలో అవడానికి నాకు కూడా కొంత టైం పట్టిందా? వెంటనే నమ్మేశానా? నమ్మలేదు. యెహోవా ఉత్తముడని రుచి చూడాలంటే కూరగాయలు తేవాలి, కూరగాయలు కొయ్యాలి, అందులో అవన్నీ మిక్స్ చెయ్యాలి, పొయ్యి మీద పెట్టాలి, అప్పుడే రుచి వస్తే కూడా బాగోదు, 4 సార్లు దెబ్బ అయిపోద్ది. కుసేపు ఉడకాల, ఉడికిన తర్వాత అటు ఇటు కాకుండా ఉన్నప్పుడు ఎలా ఉందో నాలుక మీద వేసుకుని చూడాలా. మళ్ళీ అన్ని నాలుకలకి రుచులు తెలియవు. అందుకే కొంతమంది ఉప్పు ఎక్కువ వేసేస్తారు, కొంతమంది ఉప్పు తక్కువ వేసేస్తారు. ఎందుకంటే మీరు టంగలేనట్టుకుని ఇలాగ లాగేస్తారు నాలుగు ఉడిపోయేలాగా. మీరు నాలుకని మడతెట్టి అద్దం దగ్గర చూడండి, ఇంతంత మొగ్గలు కనపడతాయి. ఏం మొగ్గలో? మల్లె మొగ్గలా? ఏ మొగ్గలో? రుచికి కూడా, రుచి తెలుసుకోవడానికి కూడా ఏమున్నాయంట? మొగ్గలు ఉన్నాయంట. ఆ మొగ్గలే నోట్లో ఎట్టుకోగానే మొగ్గలే ఎంతదంట. అర్థమైందా? ఆ మొగ్గ మీదకి అలా పెట్టగాని నాలుక మీద కారంగా ఉందో, ఉప్పు ఎక్కువగా ఉందో, ఏముందో చెప్తుంది అది. అవునా? ఎస్. అంటే ఇది చూడాలి అంటే కొంత టైం పడుతుందా? వెంటనే నువ్వు పట్టుకొచ్చేసేసి 3 యెహోవాలు 4 యెహోవాలు. ఇప్పుడు 3 యెహోవాలు అన్నావు, ఉన్నవాడు నిత్యుడు అన్నావు. మరి దేవుని ఆత్మలోంచి వచ్చాను నేనెవరినే? నేను నిత్యుడినే. అప్పుడు ఎంతమంది అయ్యారు యెహోవాలు? 4. ఆగండి ఇప్పుడు చెప్తానండి. యెహోవా నిత్యుడు, యేసుక్రీస్తు నిత్యుడు, పరిశుద్ధాత్మ నిత్యుడు. వీళ్ళ 3 కలిపి ఇంకోని సృష్టించారు కదా, అతను ఎవరో? ఆదాము 4. మరి 3 ఏం చెప్పారంటే నలుగురు యెహోవాలు. ఇది బెలేగా ఉందండి బాబు. ఇప్పుడు 3 ఉన్నదే చచ్చిపోతున్నాడు, 4 అన్నారు. ఇప్పుడు ఆయనేనా? అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరిలోనూ వేపించి అందరిలోనూ ఉన్నాడు. అందరు ఎవరు ఇప్పుడు? అప్పుడు 3 యెహోవాలు అనకండి బాబు. బహుళత్వం ఏమిటది? బహుళదంటూ ఒకటి మించున్నదే. అప్పుడు దేవతలారా దీవించండి. బాగుందా? ఆ పదం ఎవరిదే? మన భారతీయులు. ఒకడో ఇద్దరు ఎంతమంది ఉన్నారో వాళ్ళకి కూడా పెద్ద కౌంటింగు తెలీదు. మీరు ఎక్కడ అంటున్నారు? ఇంకా కొన్ని ప్రాంతాలకు వెళ్తే ఇంకొక ఎవరెవరో తెలియని దేవుళ్ళు ఉన్నారు. అసలు పౌలు గారికి తెలియని దేవుళ్ళు ఉన్నారట యూరప్లో. అతను బ్రతికిందే యూరప్లో. కానీ యూరప్లో పౌలు గారికి తెలియని దేవుళ్ళే ఉన్నారట చాలామంది. ఆయనకి రేటి అక్కడ నమ్మేవాళ్ళకి కూడా కొన్ని తెలియబడిన దేవుళ్ళు ఉన్నారట. దాన్ని కూడా బలిపీఠం కట్టి ఏమైనా బోర్డెట్టారు? ఉన్నవాడు కాదు, లేనివాడు కాదు, ఇదో దేవుడు. ఈ దేవుడు పేరు కొత్త దేవుడు. చూడండి ఇప్పుడు యెహోవా దృష్టిలో ఈయన కూడా ఏమైనా వేస్తారేమో ఏంటి? తెలియబడిన దేవుడు, తెలియని దేవుడు.
ఎక్కడ పోతున్నారా మా వీళ్ళంతా? మనల్ని ఎక్కడ తీసుకుపోదాం అనుకుంటున్నారు? నా సేవకుడు తప్ప ఎవడు గుడ్డివాడు, నా భక్తుడు తప్ప ఎవడ అంధుడు. ఎందుకు గుడ్డివాడు అంటే, నువ్వు పరిశోధించడానికి కొంత టైం అయిన తర్వాత 1 గంట క్లాస్ తీసుకుని నన్ను ఒప్పేసుకుని రైటా రైటా అని ఒప్పేసుకుంటే వీడు ఎరుబగులుగా ఏడు రైటు రైట్ అని నన్ను నాతో అనిపించడానికి నువ్వు చదివావు, నీకు చాలా కాలకి రైట్ అనిపించింది, నాకు చెప్పు వెళ్ళిపో. అందుకని దులుమాడేస్తాను, ఒప్పుకోకపోతే వచ్చిన వాళ్ళందరం తొలిపి సెంటర్ లోపల నరికేస్తాను. ఇదేమన్నా లాకప్ డెత్ చేద్దాం అనుకుంటున్నారా? ఏం చేద్దాం అనుకుంటున్నారు? మనం ఏం మాటలు వాడుతున్నాం, ఏం పదాలు వాడుతున్నాం ఆలోచించండి. తండ్రిని కుమారుని ఒప్పుకోకపోతే విరోధి, యేసు శరీరధారిగా వచ్చానని నమ్మకపోతే ప్రాబ్లం, యేసు ప్రభు అని నోటితో ఒప్పుకోకపోతే ప్రాబ్లం. ముగ్గురు యెహోవాను ఒప్పుకోమని ఎక్కడ ఉందండి? నువ్వు పాత నిబంధనలో ఉన్నావా, కొత్త నిబంధనలో ఉన్నావా? పాత నిబంధన ఒక జాతితో చేసింది, కొత్త నిబంధన మానవ జాతితో చేసింది. మరి అన్యజనులతో అని కూడా అనకూడదు, మానవ జాతితో చేసింది. ఇందులో యూదుడని గ్రీస్తుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, స్త్రీ అని పురుషుడని లేదు. అంటే ఇందులో ఏం తీసుకురావద్దు? యూదుడని గ్రీస్తుడని జాతులు వద్దు. తర్వాత దాసుడని యజమానుడని దాసుడని లేదు, అది కూడా తీసుకురాకండి. మళ్ళీ లింగభేదం, స్త్రీ అని పురుషుడని లేదు. ఇది పురుషుడితోనే చెప్పాడు, స్త్రీతో చెప్పలేదు అంటకలేదు. అందరితో చేసింది, అందరి కోసం. పురుషులోనే పాపంలో పడిపోయారా? స్త్రీలు పాపంలో పడిపోలేదా? అందరము పాపంలోనే ఉన్నాం. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాం. ఇప్పుడున్న మన కాలం ఏంటి? కడవరి కాలం, ప్రభు వచ్చే కాలం. ఇప్పుడు ఈ ముగ్గురు యెహోవాలు అవసరమా మనకి? అవసరమా? అవసరమైన వాళ్ళు ఫాలో అవ్వండి, మా మీద నెత్తి మీద రుద్దకండి, మమ్మల్ని ఒప్పించడానికి ప్రయత్నం చేయకండి. మీరు చెప్పండి, మేము వింటాం. ఛాలెంజ్లు చేసి ఓడిచ్చేస్తామని చెప్పి 2 నిమిషాలు ఓడిచ్చేస్తారట. మళ్ళా 2 నిమిషాలు 2 నిమిషాలు నువ్వు 2 నిమిషాలు ఓడిచ్చేస్తా కానీ వచ్చావు కదా, ఆ ఓడిస్తాక నువ్వు ప్రిపేర్ అయింది 1 నిమిషంలో నేర్చేసుకున్నావా? చెప్పరేటమ్మా. మరి వచ్చిన 2 నిమిషాలు అలా ఓడిచ్చేస్తావు నువ్వు అన్నది. ఇప్పుడు మొట్టమొదటి షఫీ వచ్చాడు, యేసు సిలువ వేయబడలేదన్నారు. ఎవరైనా కిక్రమన్నారా? కొంతకాలం వరకు కిక్రమన్నారా? ఎందుకు అనలేదు? అతను కూడా బైబిల్లో రిఫరెన్స్లో తీసుకొచ్చాడు. ఏమన్నాడు? ఏలీ ఏలీ లామా సబక్తా అన్నాడు. దూరంగా ఉన్నవాడికి వినబడిందా లేదా అని అడిగాడు. అప్పుడు ఏమన్నారు? వినబడలేదు అన్నాడు. ఎందుకని? సిలువ మీద ఉన్నాడు, ఇప్పుడు మైకులు లేవు కనుక వినబడలేదు అన్నాడు. అప్పుడు దూరంగా ఉన్న వాళ్ళకి వినబడింది, వినబడినది అంటే ఆయన చనిపోలేదు కనుక అన్నాడు. అంతే అనిపించింది. లాజిక్ బాగానే ఉంది కదా. అతను చాలా పరిశోధన చేశాడు కనుక ఆ సూత్రం తీసుకుని వచ్చాడు మన దగ్గరికి. మనం ఈ విధంగా ఆలోచించామా? మాట్లాడటమా ఎదిని ఇడ్లీ ఏమని చేయట్లేదు ఇటు. అసలు వాక్యం ఎంత ఎమోషన్ అయిపోవడానికి కారణం మీరే. అసలు ఈసారి పొద్దున్న ఆదివారం అట్లా వేసుకోకుండా ఇప్పుడు వేసుకుంటే బెటరు బీపీ ట్యాబ్లెట్. ఒకసారి ఒళ్ళు మండిపోతుంటుంది మమ్మల్ని చూసి. ఇంటికడేమో బైబిల్ చదవరు, తమాల పుణుకులాట దారిద్రపు జీవితం. బైబిల్ మీద స్టాండ్ లేపడం వల్ల కదా ఎలాంటి వాళ్ళు వచ్చి మోసం చేస్తుంటే తండోపోతండాలుగా జనం అంతా పాడైపోతున్నారు. కనీసం నీ పక్కన ఉన్న ఒకడు ముగ్గురు యెహోవాలు ఉన్నారంటే అని ఖండించండి. నువ్వు ఖండించుంటే మా దాకా వస్తుందా? ఖండించండి. నీకు తెలిసిన దాని మీద నమ్మేకు. నీకు తెలిసినంతసేపు నువ్వు పోరాడగల 100 మందిని పంపు. షేర్ఖాన్ ఆ ఒక్కడ 100 మందితోనన్నా పోరాడతాడు కానీ వాటమును ఒప్పుకోడు. ఇక్కడ యుద్ధం చేయకుండా పాదాక్రాంతులు అయిపోతున్నారు. ఏళ్ళేటో ముందు పోరాటం జరగాల.
పోరాటం జరగాలంటే ముందు నీ మనసుతో నీకు పోరాటం జరగాలి. ఇంతకు ముందు నుంచి నేను ఏమన్నాను, ఇంతకు ముందు నుంచి నేను అవలంబించిన విశ్వాసం ఏమిటి, ఊరికినే నాకు ఇన్ని జరిగాయా, ఊరికినే వ్యర్థంగానే పరిగెత్తానా, ఇవన్నీ బేరీజ్ వేసుకోవద్దు. పోను వెళ్ళే దాంట్లో ఎక్కడైనా విఫలమయ్యావా, ఎక్కడైనా విఫలమయ్యావా? లేదే. షాపి వచ్చాడు, చనిపోయినాడు, తిరిగి లేచాడా అని అడిగాడు, లేవలేదన్నాడు. అప్పుడు ఏమైపోయారు? వీళ్ళందరూ మాట్లాడారా? చాలా కాలం మాట్లాడలేదు క్రైస్తవులు. ఎందుకు మాట్లాడలేదు? అతను వాడిన లాజిక్కి మనం ఆ విధంగా ఆలోచించలేదు కనుక. అతను ఏమంటాడు? నేను అడిగిందని సమాధానం చెప్పండి అంటున్నాడు. నువ్వేమడిగో? రెఫరెన్స్ అడగలా, నీ ఆలోచన అడిగో. మరి నీ పుర్రుకొక బుద్ధి, జవహకో రుచి అన్నారు. జవ అంటే నాలుకో రుచి, పుర్రుకొక బుద్ధి. నీకొక ఆలోచన అవుతుంది, ఈయనకొక ఆలోచన. ఆలోచనలు అనంతం కదా. వెంటనే ఇప్పుడు అంటారు చూడండి, ఒకసారి మీ మైండ్ అందుకోలేకపోతున్నామని అంటారు. ఇక్కడికి వచ్చి నేను ప్రశ్న అడిగేసినంత మాత్రం వెంటనే మీరు ఎలా చెప్పేస్తారు? నేను 2-3 గంటలు కూర్చునే కదా అక్కడ ఆలోచిస్తున్నాను. అందుకే మీరు ఎందుకు పనికిరాని వారు అని అనటం లేదు. నేను క్యాచ్ చేస్తే సంతోషించాను, క్యాచ్ చేయడానికి అవకాశం ఇస్తున్నాను. అంటే ఎందుకు నేను ఆ ప్రయత్నం చేస్తాను? మీ మెదడులో కూడా షార్ప్గా తయారవుతాయని, అంతకంటే ఏం కాదు. యేసుక్రీస్తు వారు చనిపోయి తిరగలేదు. ఎందుకంటే శిలువ మీద చనిపోలేదు. అందుకే ఆయన సమాధిలో పెట్టగానే ఆయన చనిపోలేదు, కొనవూపిరితో ఉన్నాడు కనుక 3వ దినాన వచ్చాడు బయటికి. కానీ ఏమంటున్నారు? యేసు మృతుల నుంచి ఆయన లేపను. అతడన్న ప్రతి మాట అతనికి ఆహారం తప్పదు. నువ్వు గోతుల నుండి నన్ను లేపుతావు, అతనికి సమాధి కొనుపోబడడు, అన్నీ చెప్పుకొచ్చాడు. అన్నీ చెప్పినప్పుడు ఏమైపోయారు చాలామంది? కొంతకాలం చూశారు, మళ్ళీ బైబిల్ పట్టుకుని చదివాం. నేను చదివాను. ఎందుకు చదివానంటే నా విశ్వాసాన్ని పోగొట్టుకోలా. అతను అన్నాడు కదా, నా విశ్వాసం పోగొట్టుకోలా. నా ప్రభు కోసం ఇతను ఉన్న రిఫరెన్స్ ఏం చేశాడు? అలా తిప్పాడు. నంది, పంది పదాలు దగ్గరగా ఉన్నాయి లేదా? పదాలు దగ్గరగా ఉన్నాయి కదా అనుకున్న రెండింటిని దగ్గర అయితే ఒకలా ఉంటాయా? ఉండవు. కీరకాయ, బీరకాయ ఒకలా ఉన్నాయి లేదా? ఉన్నాయి. దగ్గర అలా ఉంటాయా? ఉండవు. పదాల దగ్గరగా ఉన్నాయి కదా అనుకుని ఆ పదాలకు సంబంధించిన వస్తువులు ఒకలా ఉంటాయి. ఇక్కడ ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళు ఇంగ్లీష్లో మాయాజాలం చేయగలరు. నీకు దేంట్లో పట్టుందో దాంట్లో నువ్వు ఏ విధంగా మాయ చేయడానికైనా అవకాశం ఉందా లేదా? ఉంది. మీకు ఈ మధ్యకాలంలో ఏదైనాతో ఒక సబ్జెక్ట్ చెప్తాను. అది చాలా క్రిటికల్గా ఉంటుంది. అయితే దాన్ని స్క్రీన్ మీద వేసి చూపించాలి. మీరు పసిగట్టగలుగుతారేమోనని ముందు నేను దాన్ని చెప్పిస్తాను. చెప్పిన తర్వాత నేను చెప్తాను. ముందు నేను చెప్పను పాఠం. ఆ సీన్ చూపించిన తర్వాత మీకు వాక్యం చెప్తాను అండి. మీ బుర్ర పని చేద్దాం. మనుషుల మైండ్ సెట్ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకంగా ఉంటుంది. అందుకే తెలియని దాంట్లో ఏం పెట్టకూడదట, పెట్టకూడదు. ఎందుకంటే దాన్ని తెలిసినోడు ఏం చేస్తాడు? తెలియనోడిని మోసం చేసేస్తాడు. ఇదంతా కూడా కనుక మీరు చెప్పారు, మీరు ముగ్గురే హోవాలని అన్నారు అనేసి ఏం చేయాలి? చెప్పేసేసి నాకు ఇలా అర్థమైంది అని వెళ్ళిపో. అంతేనండి. అంతేగాని ఓడించేస్తాను, చంపేస్తాను అంటే అదేమాత్రం బాగుండదు, మనకు అది మంచిది కాదు కదా. అలా ఛాలెంజ్లు చేసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు సైలెంట్ అయిపోయారు లేదా? వాళ్ళే ఏం స్టేట్మెంట్ ఇచ్చారు? ఛాలెంజ్ల వల్ల, డిబేట్ల వల్ల ఒరిగేది ఏమీ లేదని వాళ్ళే కదా చెప్పారు. మళ్ళీ ఇప్పుడు వచ్చి కొత్తగా ఇచ్చేస్తే మళ్ళీ నువ్వు వాళ్ళకి లేక మళ్ళీ నిన్న ఎక్కడ పెట్టేస్తారో. ప్రజలు అలాంటి ఎంత తెలివైన వాళ్ళు అంటే ఎంత దాన్ని ముందే వింటారో, తర్వాత జాగ్రత్తగా పక్కన కూర్చోబెడతారు. వీళ్ళ సంగతి నీకు తెలియదు. 25 సంవత్సరాల నుంచి ఎవరికి భయపడి వాక్యం చెప్తాను నేను? మీకు భయపడి. ఎందుకనంటే మీరు సాతాను కంటే డేంజరు. అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా? దేవుని ఎదుట సిగ్గుపడనక్కర్లేని పనివానుగాను పూర్ణ జాగ్రత్తతో ఉపదేశించేటప్పుడు
భయముతో చూడండి, రాజుగారు వెళ్ళండి. పూర్ణ భయముతో మనం ఏం చేయాలట? వాక్యాన్ని ఎంగించాం. అందుకే సిగ్గుపడనక్కర్లేని పనివాడుగా ఉండమని. కాబట్టి మరి సమయం అయిపోతుంది కనుక నేను చెప్పాను, నేను పూర్తిగా నేను ఇక్కడ ఏమీ చెప్పను అని, పూర్తిగా ఇక్కడ ఏమీ చెప్పను. అయితే మీరు ప్లీజ్ ఇది నా ఆహ్వానం అనుకుంటారు. మీరు పెడతానన్నారు కనుక పెట్టిదేదో తొందరగా పెట్టండి, నేను రెడీ. నా డౌట్లు క్లారిఫై చేసుకోవడానికి, మిమ్మల్ని ఏదో నేను ఇచ్చేసుకోవడానికి, మీ ఛాలెంజ్లు డిబేట్లు కాదు. నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. నా విశ్వాసాన్ని మీరు కాదన్నారు. ఇంకో విషయం, నేను వినని దాన్ని ఈ తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఉన్నారని ఉందా? ఏరియజమా ఏరియనిజం అంట. ఇప్పుడు దాకా అదొక యజం ఉందని ఎంతమంది తెలిసి చేస్తారండి? నాకు కూడా తెలియదు. ఇది చెప్పింది ఎవరో? వాళ్ళే. అంటే వీళ్ళు ఎన్ని యజాలు చదువుతున్నారో అర్థమైందా? ఇప్పుడు ముగ్గురు యెహోవాలు కూడా ఎవరిదో యజమే. ఇది ఈ యజాలన్నీ కలిపి నిజాన్ని ఏం చేస్తున్నాయి? పాతి పెడుతున్నాయి. ఎవరి యజమో నీకెందుకు? నీకంటూ యజం లేదా? బుర్రకాత వాడితే ఉంటుంది. బుర్రకంత వాడితే 25 ఏళ్ల క్రితం తెలుసుకున్న వాక్యాన్ని పునాదిని పాడు చేసుకోకుండా బిల్డింగ్ను అనేక సార్లు నేను రీమోడలింగ్ చేయించుకున్నాను. నా బాధ మీకు అర్థమైనట్టుంది. నేను వాక్యంలో చాలా అప్డేట్ అయ్యాను. కానీ వాక్యం అప్డేట్ అంటే ఇల్లును ఎన్నిసార్లైనా మార్చుకున్నాను. కలర్ మార్చుకున్నాను, ఎలివేషన్ మార్చుకున్నాను. ఏమండి, గుమ్మాలు బాగాలేవు చదరబెట్టేసి గుమ్మాలు తీసేసి సిమెంట్ గుమ్మాలు వచ్చాయంటే సేమ్ టేక్ గుమ్మాలాగా ఉంటాయట పెట్టుకుని మంచి ఆటోమేషన్ టేక్ జార్ చేయించుకుని మంచి డోర్ పెట్టుకున్నాను. పునాది అదేనా? ఎవడైనా సరే పైన ఇల్లు ఎంత అందంగా కట్టుకోండి, ఎన్నిసార్లు కట్టుకోండి, పునాది ఏమవ్వకూడదు. పునాదే దెబ్బతింటే, పునాదే దెబ్బతిన్నదంటే ఆ పునాది ఎక్కడ వేసుకున్నట్టు లెక్క. నువ్వు ఇసుక మీద వేసుకుని వచ్చి బండ మీద ఉన్న నన్ను సవాల్ చేస్తావేటి? నువ్వు ఇసుక మీద వేసుకుని బండ మీద ఉన్న నన్ను, బండను ఎప్పుడూ మార్చుకోకూడదు. ఆ బండ మరి నా రాళ్ళు అపోస్తులు వేసిన పునాది మీద మీరు కట్టబడితే క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద నేను కట్టబడితిని అన్నాడు. గనుక అది ఏదైతే ఉందో దాని మీద మనం మాట్లాడుకోవాలా. మీరు రండి, మేము సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అయితే నేను చెప్తున్నాం, మా గోదావరి జిల్లాలో ఏది పడితే అది నమ్మరు. అది మాత్రం మీరు చేసుకోవడం మంచిది. తొడగొట్టి జబ్బజరిచినా మేము పీస్ఫుల్గానే ఉంటాం. మా కూరలో ఉప్పు ఎక్కువ ఉండదు, మా కూరలో కారం ఎక్కువ ఉండదు, మా కూరలో మసాలా ఎక్కువ ఉండదు. అంత ఎక్కువ వేసేసుకోము అని ఒకటి చేయము. అర్థం చేసుకోండి, లిమిట్లోనే ఉంటాం. లిమిట్లో ఉన్నాం కదా అనుకొని ఇది బురదపాము అనుకోకండి. మీరు గమనించండి. మీరు చెప్పండి, మా రాజమండ్రి చాలామంది దిగుమతి అయ్యాయి, మాకు ఇష్టమట్టు కొనుక్కున్నాం, లేకపోతే వదిలేసాం. ద్రాక్ష పళ్ళు అట్టపెట్టులో వస్తాయి. నా అదృష్టం, గుత్తులు బాగుంటే లాభం వస్తుంది, పైన మంచి గుత్తులు ఉండి కింద మంచి గుత్తులు పోతే నా దురదృష్టం, నష్టపోతాను. అంతేనా? లేదా సీలిప్పేసి ద్రాక్ష గుత్తులు ఇక అన్నీ బాగానే ఉన్నాయని పక్కెట్టి మళ్ళీ ఆడతాడా? అలాగే యాపిల్స్ అవి కూడా సీలుడే వస్తాయి, కాశ్మీర్ నుంచో ఎక్కడి నుంచో. ఇప్పేసి చూపిస్తాడా? అందులోంచి మళ్ళీ ఇతను గ్రేడింగ్ చేసుకుని ఈ నష్టాన్ని పూరించుకోవడానికి ఇది చిన్నకాయ, ఈ పెద్దకాయని, ఈ రెండు వీడికి ఒకటే రేటు కొంటాడు. ఈ కాయ 50, ఈ కాయ 100 అంటాడు. ఎందుకన్నాడు అలాగా? ఇందులో నష్టం ఇందులో తెచ్చుకుంటా. కానీ చూడమ్మా ఎలాగుందో, ఈ ఏరియాలో ఎవడ అమ్ముతలేదు కాయ అంటాడు. ఈ ఏరియాలో ఎవడ అమ్ముతలేదా? మరి ఈడు ఒక్కడికి అలాగే
ఇతరుకొకడు ఎక్కడి నుంచి వచ్చా ఏడమ్మా ఏమన్నా తలకు మాసిన కాయలు ఏదమ్మా ఎక్కడ మాసిపోయింది తల ఎక్కడ మాసిపోయింది డవ్వు షాంపుతో తలుద్ది ఏరియాలో ఎక్కడ అమ్ముతలేదట పక్కెళ్ళండి వెళ్ళమ్మా కొన్నా కానీ చూపించి ఏరియాలో ఎవడమ్ముతున్నాడు అన్నాడు ఇతను ఎవడమ్మక ఆడు ఎవడమ్మక ఇంతకు మంచి ఎవడమ్ముతున్నాడు యెహోవాయే నిజమైన దేవుడు అంటే పక్కోడు ఏంటి ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలా ఎవరెవరో చిన్న నాటకాలు వేస్తూ ఉంటారు ఎంతోమంది వచ్చారు వారిని మీరు భరించిరి అని రాసుంది మీరు భరించాం ఎన్నో బోధనలు భరించుకొచ్చాం యేసునామం అన్నారు భరించాం పరిశుద్ధాత్మ అన్నారు భరించాం తండ్రి అన్నారు భరించాం ముగ్గురు ఒకటన్నారు భరించాం ముగ్గురు వేరే వేరే అన్నారు భరించాం ఇప్పుడు ముగ్గురు యెహోవాలన్నా మేము భరిస్తాం నేను భరించడానికే ఉన్నారు గోదావరి వాళ్ళు అంటే మేము ప్రాంతం కోసం మాట్లాడతలా ఏదో సరదాగా గోదావరి వాళ్ళు అని అంటున్నారు కనుక అందరూ ఆ గోదావరిడే మాట చెప్తున్నాడు గోదావరి దగ్గరోడు కాదు గోదావరిడు మీరు చెప్పండి రాజమండ్రికి వెల్కమ్ ముగ్గురు యెహోవాలు కాకపోతే బహుళత్వంలో ఒక 1 మందిని చూపించండి వింటాం నమ్మమని ఒత్తిడి చేయకండి నమ్మితే నమ్ముతాం లేకపోతే లేదు నరకని పోతారు నేను ఆయన చూసుకుంటాంలే నరకని పోతారు నేను ఆయన చెప్పుకుంటా నువ్వేం జైలు వేసి కొట్టేక్కర్లేదు మమ్మల్ని నేను ఆయన చూసుకుంటాం నువ్వు చెప్పడం వరకే నువ్వు నన్ను బలవంతం పెట్టావు అనుకో నీ మీద కేసు పెడతాను బలవంతం మత మార్పిడని ఆల్రెడీ కేసు నడుస్తున్నాయి ఇప్పుడు ఆల్రెడీ బలవంతం మత మార్పుడు ఛాలెంజ్ చేయొద్దు మీరు ఏమద్దు మీరు చెప్పండి మీరు అవకాశం ఇస్తే నేను క్వశ్చన్ వేసుకుంటాను అర్థమైందండి గూగుల్లో ఒక యాప్ ఉంది కోరా అనే ఒక యాప్ ఉంది కోరా అనే యాప్ ఉంది మీకు తెలుసో లేదో నాకు తెలియదు కానీ ఈ గూగుల్లో కోరా అనే యాప్ మీ ప్రశ్నలకి జవాబుల కోసం ఉంది కోరా ప్రశ్నలు జవాబులు అని యాప్ మీరు ఎలాంటి ప్రశ్న వేసినా అది ఏం చేద్దంటే దాని గురించి తెలిసినటువంటి ఒక నిపుణుడి చేత దాని గురించి మాట్లాడతారు ఆ తర్వాత మళ్ళీ మీరు దాని మీద ప్రశ్న మీరు మాట్లాడవచ్చు ఆ మాట్లాడింది కూడా టైప్ చేస్తే దాంట్లో పెడతాడు అంటే నా అభిప్రాయం అది అని వాళ్ళ అభిప్రాయం కూడా పెడతాడు దాన్ని కోరా అన్నారు కోరా అలాగే మీరు పెట్టండి నేను అడుగుతాను ఇక్కడ ఎవరైనా ఇది తప్పు అని అనిపిస్తే మీరు అడగచ్చు ఇది ఎవరో ఒకరు కాదు అంతేగాని గమ్ము నుండిపోయి వాళ్ళ పెద్దోళ్ళు వాళ్ళకి అయ్యి తెలుసు ఈ తెలుసు నాకేమీ తెలీదు అన్నాడు అమ్మ గట్టిగా అడిగితే ఎవరికి ఏమీ తెలీదు పౌలు అన్నాడు ఎవడైనా తనకు తెలుసునని అనుకుంటే ఏమీ తెలియవను ఇంకా ఏమీ తెలుసుకోవలసిన వాడిని కాదు అని అనుకోవద్దు అని అన్నాడు పౌలు గనక ఏం కంగారు పడక్కర్లేదు సరే ముగించేద్దాం ఇటప్పుడే ఈ టాపిక్ ఇక్కడ ముగించేద్దామని అమ్మా ఇప్పటి వరకు ఎంతోమంది ఎన్నో బోధలు చేశారు అన్నిటి మీద మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశానే లేదమ్మా వెళ్ళిపోయాను పోనీ అదే రైట్ అని ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా లేరు అందుకు నేను గర్వపడుతున్నాను అవునండి ఒక ఆయన అన్నాడు ఆయన ఏం చెప్తే అవి గుడ్డుగా నమ్మేస్తారు మీరు అన్నాడు ఒక ఆయన పో నీకు కళ్ళు ఉన్నట్టనే నువ్వైనా మారు జాగ్రత్త సరే ముగ్గురు యెహోవాలు ఉన్నారు 4 యెహోవాలు ఉన్నారు కొత్త నిబంధనలు 3 యెహోవాలు ఉన్నారా అసలు ఒక్క యెహోవా పేరు చూపించండి ఆగండి ఇది చూపించడం కాదు ఇక్కడ ఏముందో చదవండి అమ్మా పైన ఏం లేదండి అమ్మా నా దాన్ని కనపడతలేదా సైట్ ఉన్న వాళ్ళకి మీ బైబిల్ చూడండి సైట్ లేని వాళ్ళు నా బైబిల్ చూడండి మన ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తును గూర్చిన కొత్త నిబంధన గ్రంథము
ఇందులో యెహోవా అనే పదం ఉందా? లేదు. ఎందుకు లేదో నాకు కామెంట్ పెట్టకండి. మీరు 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 వచ్చి మీటింగ్ పెట్టినప్పుడు నేను చెప్తాను ఎందుకు లేదో. వీళ్ళకి కూడా చెప్పట్లా, లైవ్లో ఉన్న వాళ్ళు కూడా చెప్పట్లా. ఎందుకనంటే మీరు అక్కడ వస్తే నేను చెప్తా. అంటే మీరు చెప్పాలా నాకు, మీరు చెప్పకపోతే నేను చెప్తా. ఇందులో మనం దీన్నా మీరు ఏది ఫాలో అవ్వాలా? ఇది నేను చెప్పానా, బైబిల్ చెప్పిందా? పాతది అని చెప్పడం వల్ల అది అదృశ్యం అవుటకు సిద్ధంగా ఉన్నది. దాని వెంబడి కొత్త నిబంధనను చెప్పుట ద్వారా దాన్ని అవలంబింపవలసిన వారమే. గలతీయులకు రాసిన పత్రిక నేను చెప్పట్లా, దీనికి సపోర్ట్ వాడు చెప్తున్నాను. 3వ అధ్యాయము 23వ వచనం. విశ్వాసం వెల్లడిగాక మునుపు, అంటే విశ్వాసము రాకమునుపు ఇక ముందుకు బయలుపరచబడబోవు. నా మాట అర్థమవుతుందా మీకు? ఇక ముందుకు బయలుపరచబడబోవు విశ్వాసమును అవలంబింపవలసిన వారముగా. ఇందులో నేను ఎందుకు చెప్పాను, ఆ కంటెంట్ ఎందులో ఉందో చెప్పండి నాకు మీరు. ఇప్పుడు నేను ఈ రిఫరెన్స్ ఎందుకు తీశాను? అదే ఏంటి, ఆ వచనం ఏముంది అందులో, అదే ఆ పదం ఏముంది? ఏ విశ్వాసం ఉంది అక్కడ? ఏముందో చదువు. ఇక ముందుకు పౌలు అంటున్నాడు. ఇక ముందుకు, ఇక అంటే ఇక్కడతో ఒక ఘట్టం అయిపోయింది. ఎక్కడి నుంచి ఒక ఘట్టం స్టార్ట్ అవుతుంది. ఈ ఘట్టానికే, ఘట్టం అంటే కొండ అనుకోకుండా, ఈ ఘట్టాన్ని ముందుకు బయలుపరచబడబోవు విశ్వాసం అవలంబింపవలసిన వారముగా చెరలో ఉంచబడినట్టు మనము ధర్మశాస్త్రముకు లోనైన వారమైతిమి. మనము విశ్వాసం మూలమైన నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తు నొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రకు మనకు బాల శిక్షకుడు ఆయను. అయితే విశ్వాసం వెల్లడి ఆయను. అమ్మయ్య, ఇక ముందుకు మనం నడవవలసినటువంటి విశ్వాసం ఏమైపోయిందట? ఏంటంటది? యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు, అంతే. ఇప్పుడు మనం ఎవరైనా వెంబడించాలని చెప్తుంది? క్రీస్తు అనగా అభిషక్తుడు అనగా అభిషేకించబడినవాడు అంటే అభిషేకించిన వాడు ఉంటాడు. అభిషేకించడం అనేది వస్తే ఒక పని కోసం ఒక వ్యక్తిని నిర్ణయించడం. అంటే ఒక పని ఉంది, ఆ పని కోసం ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి ఒకరి వల్ల ఉన్నారు. ఆ పని ఆయిందే, ఆ పని చేయడానికి పంపిస్తున్న వ్యక్తి ఆయన వాడే. ఇప్పుడు మూలం ఎవరు? పంపినవాడు. ఇప్పుడు పంపినవాడు వచ్చేమన్నాడు, నువ్వు ఎందుకు వచ్చావంటే, తండ్రి అయిన దేవుణ్ణి మీరు ఎప్పుడు చూడలేదు, మరి ఇప్పుడు తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను ఎవరో ఏటమ్మా నాలుగు రకాలు చెప్తారు, నేను చెప్పింది అర్థమవుతలేదు ఏంటి? ఈ రోజు కానీ చేంజ్ చదవండి ఇంటికాడ. వచ్చేవారం అడుగుతాను ఎంతమంది బైబిల్ చదివారు. బైబిల్ చదివితే రాకండి, స్టాండర్డ్ లేకపోతే ఎందుకు. నేను లోతైన విషయాలు లోతు నుండి నీళ్లు తాగేసేసిన తర్వాత బోల్డ్ నీళ్లు తోడేసానంట గుండెకి. ఏంటంటే తొట్టది
తొట్టు నిండా నీళ్ళు తోడేసినంత గుర్రాన్ని తీసుకొచ్చానంటే తాగుతలేదు అది. ఏ దానికి తాగాలని లేదు. ఇప్పుడు నీకు టైం అయిపోతుందని ఎక్కడికో బయటికి వెళ్ళిపోతామని దానికి దాహం ఉన్నప్పుడు ఎక్కడి నుంచి అయ్యో లోతు నిండి తోడు కొత్త నీళ్ళు తాగుతలేదు చూడమ్మ దీనికి ఎంత టెక్కో టెంకు దానికి అప్పుడు దాహం అవట్లా. అదే అన్నారు కదా, గుర్రాన్ని నీటి దాకా తీసుకెళ్తే నీవు నీళ్లు తాగించలేవు, ఎందుకంటే దానికి తాగలేనప్పుడు. మీరు బయటికి వెళ్తారని మీ పిల్లలు అప్పుడే టిఫిన్ చేశారు, బయటికి వెళ్తాను 11 గంటలకు కనబెట్టేస్తానంటే ఏమంటారు? ఆకలి అవుతుంది. అలాగైతే ఎందుకు వండిచ్చారు? పొద్దున్న నుంచి పోయి ఇక్కడ చచ్చిపోయాను, ఇక్కడ చచ్చిపోయాను. నువ్వు ఎక్కడ చచ్చిపోతావు మాకేంటి? నువ్వు ఎక్కడో చచ్చిపోయి ఏదో చేసేసావని చెప్పేసి 11 గంటలకు కనబెట్టేస్తే ఇప్పుడు ఎలా తినేస్తాం? తినాలనుకున్నప్పుడు తింటాం. నోట్ దిస్ పాయింట్. ఎవరో అన్నారు, ఆలోచిద్దాం. ఇక ముందుకేమవుతుందమ్మా? ఎవరిని పరిచయం చేశాడు ఇప్పుడు దేవుడు? యేసు. ఇప్పుడు మళ్ళీ ఆ మాట చదవండి. యోహాను సువార్త ఏమనండి? 1:18 వచ్చును. 1:18 వచ్చును. ఏ చెప్పాలన్న టాపిక్లోకి వెళ్ళిపోతుంది గబుక్కుని, ఎందుకంటే టెన్షన్ వస్తుంది ఏదని చెప్పడానికి, ఎందుకంటే ఎటు కాకుండా పూర్తి అయిపోద్దని. నేను ఎక్కువేమి రాసిరాలేదమ్మా, 2 టైమ్స్. ఎవడో అదేం పదం అండి? ఎవరైనా అంట మనిషి ఎవడైతే గట్టిగా మాట్లాడితే ఎవరు, మామూలుగా మాట్లాడితే ఎవరు అని పదం వస్తుంది మనకి. ఎగస్టల్ చేస్తే ఎవడని వస్తాయి. మనిషికి దేవుడి విషయంలో ఎగస్టల్ ఎక్కువైపోయాయి. మనిషికి దేవుడి విషయంలో ఏమి ఎక్కువైపోయాయి? అందుకేమన్నాడు? ఎవడో ఎవడైనను ఎప్పుడైనను దేవుని చూడలేదు. తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే అన్న చోట చిన్న అంకేసం చూడండి. అదమ్మా అక్కడ వచ్చింది ఇప్పుడు ప్రాబ్లం. అద్వితీయ దేవుడు అంటే ఈయన ఎవరన్నమాట? ఏ దేవుడు? ఏమో దేవుడు అని అన్నాడు కనుక పాత నిబంధనలో దేవుడు అని ఎవరన్నారు? యెహోవా అని అన్నారు కనుక యేసుక్రీస్తు వారు ఎవరన్నమాట? పాత నిబంధనలో ఉన్న యెహోవా ఈయనేనట. అయితే తండ్రిని ఈయన ఒకటేనా అంటే బహుళత్వం. మళ్ళీ ఇక్కడ వేసాడు. ఏంటో బహుళత్వం. మనుషులో 2 తత్వాలు ఉంటే ఏమంటారు? దిమనస్కుడు అంటారు. అలాంటి వాటిని నమ్మరు. 2 తత్వాలు ఉండవు, ఒకటే తత్వం. ఆ తత్వాన్ని నెరవేర్చడానికి ఎంతమంది అయినా వస్తారేమో కానీ అర్థమైందండి? మీరు ఉండదు. ఇంకా చివరిగా నేను చెప్పేది ఏమిటండి, అవన్నీ కూడా నేను చెప్తానులే తర్వాత, ఇప్పుడు మీకు చెప్పడానికి చూపించడానికి. చివరిగా మీకు సూట్గా ఒక ప్రశ్న అడుగుతున్నాను, సమాధానం చెప్పండి. బైబిల్ చూడకండి, ఇంకే బైబిల్ చూడకండి. ఇది బైబిల్ చూసి చెప్పేది కాదు. మరి దేని చూసి చెప్పేది? మన మనసులో నుండి అదే చెప్తాడు. ఒక్కసారి గుండె మీద చేసుకుని, ఇప్పుడు అందరూ మీరు బోన్లో ఉన్నారు. దేని ప్రకారంగా మీరు ప్రమాణం చేస్తారంటే మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నారు. మీ విశ్వాసం ఏంటి చెప్పండి. కంగారు పడిపోయి సమాధానం చెప్పకండి. మీ విశ్వాసం ఏంటి? మీరు ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నారు? ఎవరైనా సరే ఒక్కరు చెప్పండి, ఒక్కొక్కరు చెప్పచ్చు, తెలుసుకుంటే ఎవరైనా చెప్పండి. కొత్త నిబంధనలో మన విశ్వాసం, మీరు దేవునిని బట్టి యేసుని నమ్మారు. చెప్పండి మీ విశ్వాసం చెప్పండి. ఇందుకే మరి సరే ఇందాకే కదా చెప్పారండి, ఇప్పుడు అడిగేసి ఇప్పుడే చెప్పేస్తారా? నేను అడిగేది కొత్తదా? మర్మమా? కాదు, మీ పునాది అడిగాను. ఇటుకి ఎక్కడి నుంచి చొప్పలని తెచ్చారా, బొబ్బర్లంగా తెచ్చారా అని మీకు తెలియలేదు. సిమెంట్ రాసి ఆడారా, రామ్కో వాడారా అని అడిగాను, తెలియదు. గది ఎంత అన్నారు, తెలియదు. ఏమీ తెలీదు. మరేంటి? డబ్బులు వాళ్ళకి ఇచ్చేసేసారు, గృహప్రవేశం చేసేసారు. అందుకే అపార్ట్మెంట్లు కూలిపోతున్నాయి.
చెప్తున్నాను, జాగ్రత్తగానండి. 2 నిమిషాలు తెలిసిన విషయాలు కనుక ఎక్కువసేపు చెప్పక్కర్లేదు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం మొదటి వచనం. ఎవరు చదువుతారో ఒక్కరు మాత్రం చదవండి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం మొదటి వచనం. క్షమించండి, 11వ అధ్యాయం మొదటి వచనం. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క, ఆగండి అక్కడ, విశ్వాసము, నిరీక్షణ, నిజస్వరూపం. రాజుగారు, కుమారావు కంటిన్యూ. రే, మీరు మొదటి వర్తమానాలు చెప్పేవాళ్ళు, మొన్న మీరు అందరిని కూర్చోబెట్టాను నేను. ఏమని చెప్తారనుకుంటే నేను చెప్పింది నిజం. మీరు ఆలోచించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ విశ్వాసం, 2 నిరీక్షణ, 3 నిజస్వరూపం. ఈ మూడిట్లో ఉన్నటువంటిది ఏదైనా ఉంటే మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. విశ్వాసం అనున్నది పాత నిబంధనకైనా కొత్త నిబంధనకైనా విశ్వాసం అనేది తప్పనిసరి, మ్యాండేటరీ, దీన్ని తప్పదు. ఇప్పుడు విశ్వాసం ఎక్కడ స్టార్ట్ అయింది? అబ్రహాము దగ్గర. అంతకుముందు లేరా అంటే వాళ్ళది ఉన్నటువంటి విశ్వాసం అంతంత మాత్రం. అంటే అదొక రకమైనటువంటి ఆధారం లేనప్పుడు వాళ్ళు అక్కడ నిరీక్షణ, పరలోకం కోసం బ్రతకాలి, దాని గురించి బ్రతకాలి, దీని గురించి బ్రతకాలి అని లేదు. అబ్రహాం దగ్గరికి ఎందుకు వచ్చాడంటే పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూస్తూ గుడారంలో నివసించాడు అన్నాడు కనుక కాన్సెప్ట్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది విశ్వాసం అనే దానికి. మీరు ఇక్కడ చూస్తే ముందు నుంచి హేబేలు దగ్గర నుంచి ఉంది. విశ్వాసమును బట్టి హేబేలు తన అన్నకంటే శ్రేష్టమైన ఇచ్చాడు. తర్వాత నోవాహు విశ్వాసం బట్టి తన ఇంటి వారి కొరకు ఒక ఓడని సిద్ధపరిచాడు. ఆ తర్వాత 3వ వ్యక్తి ఆనోకు ముందే కదా. ఆనోకు విశ్వాసం బట్టి దేవునితో నడిచాడు కనుక దేవుడు అతను తీసిపోయాడు కనుక అతడు కనబడలేదు. 3వది నోవాహు, ఆ తర్వాత అబ్రహాము. అమ్మా సరే, నిద్ర అవుతుందా? ఓ పాట పాడినా. విశ్వాసం ఉన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిరీక్షణ, ఎదురు చూడడం. మీరెవరి కోసం ఎదురు చూస్తున్నారు? యేసుక్రీస్తు రాకముందు యూదులు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? మెస్సయ్య కోసం. మెస్సయ్య యేసుక్రీస్తు వారు ఒకడేనా? మరి అక్కడ మెస్సయ్య అని ఎందుకన్నారు? మెస్సియా అనగా మేము మెస్సయ్యను కనుగొన్నాము. మెస్సి అనగా క్రీస్తు, అభిషక్తుడు. అర్థమైందండి? ఎటు తిరిగి వచ్చిన అదే. వాళ్ళే యేసుక్రీస్తు వారి కోసం ఎదురు చూస్తున్నాడు. మనం క్రీస్తు నందుండి ఎదురు చూస్తున్నాం. దేవుని సంకల్పం అద్యుజనులు. ఎస్, అయితే ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు వారి గురించి ఎదురు చూస్తున్నారు వాళ్ళ నిరీక్షణ. ఇప్పుడు మన నిరీక్షణ ఏంటంటే యేసుక్రీస్తు వారు మళ్ళా ఇశ్రాయేల్ని దేని గురించి ఎదురు చూస్తారో అది కాదు మన విశ్వాసం. పరలోకము నుండి వచ్చుచున్నటువంటి యేసుక్రీస్తు వారిని, చనిపోయి తిరిగి లేచిన యేసు గురించి ఎదురు చూస్తున్నాం మనం. ఇప్పుడున్న యూదులు శరీరంతో వచ్చే మెస్సయ్య గురించి ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి మనకు భేదం లేదా? ఇంకా వాళ్ళకి మెస్సయ్య రాలేదు, క్రీస్తు రాలేదు వాళ్ళకి. అందుకనే ఆ ఆవుదోళ్ళ ఈ దోళ్ళట్టుకు తిరుగుతున్నారు వాళ్ళు. అవన్నీ బలిచ్చేస్తే ఇప్పుడు ఎవరు వచ్చేస్తారు? మెస్సయ్య వస్తాడంట. వచ్చి ఏం చేస్తాడు? ఏమవుతాడమ్మా? అసలు కాన్సెప్ట్ అర్థమైంది వాళ్ళకి. మహాజ్ఞానవంతమైనటువంటి పరికరాలు కనిపెట్టడం కాదు, మహాశక్తివంతమైన బైబిల్ గ్రంథాన్ని మీకు ఇవ్వబడిన ధర్మశాస్త్రం ఆలోచించండి. అయితే నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం చెప్పండి రాజుగారు. నిజస్వరూపం ఎందులో ఉంది? ఏటది? నిజస్వరూపం క్రీస్తులో ఉంది. నిజస్వరూపం, నిజస్వరూపం అంటే నిజమైన స్వరూపం, నిజమైనటువంటి పోలిక, నిజమైనటువంటి తత్వం. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు క్రీస్తు నందు గుప్తములై ఉన్నవి. ఇప్పుడు మీరు దేని గురించి ఎదురు చూస్తున్నారంటే క్రీస్తు రాకడ కోసం ఎదురు చూస్తున్నారు. అదేనా మీ నిరీక్షణ?
విశ్వాసముతో నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము అదృశ్యమైనవి ఉన్నవనుటకు. అదృశ్యమైన వాటిలో ఎవరున్నారు? మొట్టమొదట దేవుడు. రెఫరెన్స్ కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. మీకు తెలుసు, ఆడికి వెళ్ళకండి. ఆయన అదృశ్యుడు. ఎవరో? దేవుడు. అదృశ్యుడైన దేవుడు. అదృశ్యమైనది ఉన్నాయా? అదృశ్యమైన ఉన్నాయా? ఉన్నాయని మీరు ఇప్పుడు చెప్తున్నారు. మీరు గమనించండి, సూర్యకిరణాల్లో కరెంట్ ఉందని మీకు తెలుసా? సోలార్. పోనీ మెరుపుల్లో ఆ మేఘాల మధ్య కూడా కరెంట్ ఉందని తెలుసా? రోజు నదిలోకి వెళ్ళి అవుతున్నారే, అందులో కరెంట్ ఉందని తెలుసా? తెలీదు. ఉందా? ఎలాగుంది? అదృశ్యం. ఆ రూపాలను ఏ రూపాలు అంటారు? అదృశ్య రూపాలు అంటారండి. దేనికి అదృశ్యము అంటే కొన్ని కంటికి కనబడవు, కొన్ని మనసుకు కనబడవు. మనసుకు తెలియందైనా రహస్యమే, కంటికి కనబడందైనా రహస్యమే. ఇది ఎలా తీసేసాను అనుకో, నాకు కొంచెం ఏమన్నా ఉన్నట్టయినా కనపడుతుంది. కొంతమందికి వైట్ పేపరే కనపడుతుంది. వైట్ పేపరే కనపడుతుంది కనుక ఏమీ లేదా నాకు ఇక్కడ. ఇది ఇంకా నేను రాసుకున్న అందం కనపడుతుంది. ఇది మొత్తం అయితే బ్లాక్ పెయింట్ వేసినట్టుంది. ఇక నాకు బ్లాక్ పెయింట్ అని కనపడుతుంది మొత్తం గుర్తుగా. కొంతమందికి అయితే బ్లాక్ అని కూడా గుర్తుపట్టలేని, కొన్ని కలర్స్ గుర్తుపట్టవట. వీళ్ళ సగం అందులు అంటారు వీళ్ళని. స్వర్ణాంధ్ర సగం అందులో అనమాట. అంటే కనపడదు, అయితే అద్దాలు వేసుకుంటే కనపడుతుంది. ఈ మధ్యలో కనపడేటట్టు చేసేది ఇదేనా? వీడికి కనపడతలేదని అర్థమైన తర్వాతనే ఇది కనిపెట్టుకున్నాడు. అలాగే అదృశ్యుడైన వాడిని కనిపెడతాకే దృశ్యమైన వాడు ఒకడు వచ్చాడట. నా కళ్ళుకి మీకు మధ్యన దేవునికి నరుడికి మధ్యవర్తి ఒక్కటే. అది కళ్ళజోడు కదండో. మళ్ళీ ఆ దేవుడు అదృశ్యుడైన వాడిని చూపించడానికే, నరుడికి చూపించడానికే ఆ చూపించినోడు కూడా నరుడేనమ్మా, నరుడే. గ్రావిటీ చెప్పింది ఎవరు? నరుడే. పెట్టింది ఎవరు? దేవుడు. చెప్పింది ఎవరికి? నరుడికి. ఎవరు చెప్పాడు? నరుడు చెప్పాడు. పెట్టింది ఎవరు? నరుడు కాదు. అర్థమైందా? ఎరబాబు కుర్రలు తెగ చదివేస్తున్నారు నాయన. ఎన్నెన్ని రూపాయలు వచ్చి పెట్టేస్తున్నారు. ఒక్క బైబిల్ క్లాస్ పెడతానంటే ఒక్కరకే. పోనీ తల్లిదండ్రులని ఎప్పుడు పెడతారని మీరు కూడా ఒక్కరు. మీ పిల్లలకు బాగా చదువులు కావాలి. మీ పిల్లల్ని బాగా చదివించి మురిసిపోతున్నారు కదా. రేపొద్దున కానుమెతుకులు కూడా పెట్టకపోతే అప్పుడు ఏమనిపిస్తుందో తెలుసా? వీళ్ళ దొంపదాకి వీళ్ళకి చదువులు చెప్పడం మనిషి కదా, భక్తి నేర్పినా. ఈరోజు నేను చెప్తున్నాను మీకు, భక్తి నేర్చుకున్నవాడు అన్ని మెతుకులెడతాడు. మీకు భక్తి లేనివాడు మిమ్మల్ని బయటెట్టేస్తాడు. అది కూతురైనా సరే. అందుకే మన పిల్లలకే గూగుల్ మీట్లో చెప్పినవాడికి నేనేం చెప్పానమ్మా, మీరు అన్నారా? మా పిల్లోడు ఇప్పుడు దాకా మమ్మల్ని విడిచిపెట్టి లేడండి, హాస్టల్లో వేస్తున్నారని చెప్తే ఏమన్నా తెలుసామా? హాస్టల్లో ఉన్నాడని భయపడకమ్మా, దూరంగా ఉన్నాడనే భయపడు. ఎందుకంటే ఎంత చదువుకున్నా ఆ మెతుకులు చచ్చిపోయాడమ్మా. ఎంత గ్రావిటీ ఉందని తెలుసుకున్నా సార్ ఐజాక్ న్యూటన్ చచ్చిపోయాడమ్మా. సముద్ర మార్గాన్ని కనిపెట్టిన వాస్కో డి గామా పరలోకాన్ని కనిపెట్టలేక చచ్చిపోయాడమ్మా. చెప్పులు కుట్టుకునే అబ్రహాం లింకన్ అమెరికాకు ప్రెసిడెంట్ అయ్యాడు, కానీ డేరాలో ఉన్న అబ్రహాం పరలోకం కోసం చూశాడమ్మా. ఈ అబ్రహాం లింకన్కి ఆ లింక్కి ఈ లింక్కి తేడా చూసారా?
ప్రియమైన దేవుని ఏమనుకుంటున్నారు వాక్యం అంటే? విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపంలో అదృశ్యమైనవి ఉన్న వరటుకు. పరలోకం అదృశ్యం, మనకు కనపడతలేదు. ఇక్కడ ఉన్నాం, దేవుడు తండ్రి అయిన దేవుడు కనపడతలేదు, మనం ఇక్కడ ఉన్నాం. మరి ఇప్పుడైనా యేసైనా వచ్చి చూపించాడా అంటే? రూపాన్ని ఏమీ చూపించలేదు. చూపించాడా? అప్పుడే రూపాన్ని ఇదిగో ఇలా, అరే మా అమ్మ ఎలా ఉంటుంది, నేను ఒకసారి అమ్మ చూడాలి, నిన్ను నన్ను చూడాలి, నాన్నకు ముద్దులు ఇవ్వాలి, నీ ఒడిలో నిద్దురపో అమ్మ. అవన్నీ చూడాలి, అమ్మని చూడాలి. నాన్నకేమి ఇవ్వాలి? ఇవ్వాలి, ఒడిలో నిద్రపోవాలి. తల్లిదండ్రులకు దూరమైన ఒక పిల్లవాడు పాడుకున్న పాటే నిజమైతే, దేవుని కన్న తండ్రికి దూరంగా పరాయి లోకంలో బతుకుతున్నటువంటి ఒక ఆయన ఏమన్నా తెలుసా? నా మట్టుకు నేనే, మరెవడును కాదు, నా మట్టుకు నేనే, నా కన్నులారా చూస్తానా. ఎవరో? యోబు గారు. నరులారా, అప్పుడు అందరూ కలిసి నన్ను చూద్దరు. కానీ ఆలోచించండి. పిలుపు, తండ్రిని నాకు కనపరచు, అంతే చాలు. పిలుపు, ఇంతకాలం నీతోనున్నాను, నువ్వు ఎరగవా అని అన్నాడు. అంతే మనోళ్ళు. ఇంకెవరో ఆయన పొట్టేసారు. కొట్టేసి, రావయ్య యేసునాదా మా రక్షణ మార్గము, నీ సేవ చేయుటకు మేమొచ్చినాము, రావయ్య యేసునాదా, రావా రావా రావా. ఆయన అన్నాడు, నా యందు నా తండ్రి ఉండి చేయుచున్న క్రియా 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 పని. చెప్పుకుని రావాలంటే చాలా ఉంది. అలా పెట్టిన తర్వాత ఎవరైనా మీరు కూడా వస్తారండి, అప్పుడు మనం ప్రదర్శించేటువంటిది గొప్ప ప్రదర్శన. మీరు భారీ డిస్కౌంట్ సేల్. విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపం అదృశ్యమైన ఉన్నటకు రుజువని దాన్ని బట్టే పెద్దలు సాక్ష్యం పొందిరి. 6వ వచనం, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. ఎట్నారా? విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యం. మరి దేవుని యొద్దకు వచ్చి విశ్వాసం దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. దేవుడి దగ్గరకు వచ్చేవాడు ఆయన. కరెక్ట్గా చదువుతున్నారా పదం? ఆయన కరెక్ట్గా చదువుతున్నారా? దాని దగ్గర మోషేతో చెప్పిన పదం ఏంటి చదవమ్మా? ఎవరో? ఆయన. ఆయన ఎవరో? ఆ వచనం పూర్తిగా చదవండి అమ్మా ఫస్ట్ నుంచి. ఎవరికే? అక్కడ బోర్డు లేదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన అంటే మళ్ళీ యేసుక్రీస్తుని నేర్చుకోకండి. ఉన్నాడని మోషే నువ్వెవరవే? మోషే అడుగుతున్నాడు, నువ్వెవరవే? ఉన్నవాడు అంటే మోషే ఏమని నమ్మాలా? ఉన్నాడని నమ్మండి. వాళ్ళకేం చెప్పండి? ఉన్నాడని చెప్పండి. ఎక్కడున్నాడు? యేసుక్రీస్తు అడిగితే ఏమన్నాడు? పరలోకమందు ఉన్నాడు. మరి పరలోకం ఉంటే నీకేటి? నీ కష్టంలో ఉన్నవాడు, నీ బాధలో ఉన్నవాడు, మీ తాత కాలంలో ఉన్నవాడు, మీ తాత చచ్చిపోయిన తర్వాత మీ నాన్న కాలంలో ఉన్నవాడు, మీ నాన్న చచ్చిపోయిన తర్వాత నీ కాలంలో ఉన్నవాడు, నువ్వు చచ్చిపోయిన తర్వాత నీ కొడుకు ఉన్నప్పుడు ఉన్నవాడు, వర్తమానంలో ఉన్నవాడు, భూతకాలంలో ఉన్నవాడు, భవిష్యత్ కాలంలో ఉన్నవాడు, పరలోకమందు ఉన్నవాడు, భూమి మీద ఉన్నవాడు, భూమి కింద ఉన్నవాడు,
సర్వం ఉన్నవాడు, ఆయన ఉన్నవాడు. ఆ మాట కూడా ఉందా లేదా? ఆయన శ్రీమంతుడు, ఉన్నవాడు. ఉన్నవాడు అని ఎందుకంటారు తెలుసా? డబ్బు ఉన్నవాడికి అన్నీ జరిగితే కనుక అతను ఎవరట? అవునులే, డబ్బు ఉంటే ఏదైనా చేయగలమండి. ఒక స్థలం కొనాలంటే చిటికలు కొనేస్తాడు, ఒక ఇల్లు కొనాలంటే చిటికలు కొనేస్తాడు, బడి కొనాలంటే చిటికలు కొనేస్తాడు, కారు కొనాలంటే చిటికలు కొనేస్తాడు. ఆపరేషన్ ఆపరేషన్ చేయాలంటే ఎంత అని చెప్పండి, చిక్కరసిచ్చాను అంటాడు. అదే ఆపరేషన్ ఎంత అవుతుందండి? 2 లక్షలు. 2 లక్షల? అలా అలా చూసేవాడిని. లేనివాడు ఏమి లేదు. ఎంత? 5 లక్షల? 10 లక్షలైనా పర్వాలేదండి, మా వాడు బతకాలి. ఎవడతను? ఉన్నవాడు. భరోసా. ఆ మాట, దాని వెనకాల డబ్బు ఉంది కనుక ఆ మాట చూసారు ఎలా ఉందో. అందుకే యేసుక్రీస్తు మాట ఎలా ఉందంట? అధికారముతో కూడినదైనందున, అధికారముతో ఉందంటే ఉన్నవాడు. నిన్ను కూడా ఏమన్నాడు? ఇక్కడ తీసి అక్కడ పడవేమనంటే అది జరుగుతాయి. నువ్వెలా అజ్ఞమించావు? నువ్వెవరు? ఉన్నవాడివి. ఈ ఉన్నవాళ్ళందరూ ఒకనాడు ఒకలో ఉన్నవారు. అది అసలు గొడవ. ఆయన ఉన్నప్పుడు నీకెందుకు వచ్చిన గొడవ? ఆయనలో ఉంటే ఎవరికి ఉపయోగం అండి? నా బుర్రలో చాలా జ్ఞానం ఉందండి అని ఊరింతూ గంట చెప్పి ప్రార్థన చేశాను అనుకో, మీరేమంటారు? మీలో ఉంటే మాకు లాభం ఏంటండి అంటారా లేదా? అలెగ్జాండర్ ఫ్లేమింగ్ పరిగెడుతున్నాడు వీధుల్లో, హురేకా అని అడతాడా. నాకు కొత్త విషయం తెలిసింది అన్నాడు. ఏంటంటే ఎవరికే చెప్పను నేను అన్నాడు. నేను ఎవరికే చెప్పను. భూమిని గురించి నాకు రహస్యం తెలిసింది. ఐన్స్టీన్ సార్ ఐజాక్ న్యూటన్ అంటున్నాడు, నాకు విషయం తెలిసింది. ఏంటది? నేను చెప్పను. బైబిల్లో నాకు కొత్త విషయం చెప్పింది. ఏంటండి? నేను చెప్పను. ఇంకెందుకు? ఎవరికి ఉపయోగం? ఎవరికి ఉపయోగం? యేసు దేవుళ్ళో ఉంటే ఉపయోగం లేదు. ఆయన నుంచి బయటికి రావాలా. ఇది అర్థం చేసుకోండి. ఇంకా ఇవి ఉన్నాయి. ఇక చివరిగా నేను చెప్పేది ఏంటంటే, విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడైనట అసాధ్యము. ఆయన ఎద్దుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెతుకు వారికి ఉన్నాడనియు అంటే పేరు కాదు. పేరు అనుకోకూడదు ఇక్కడ. పేరు కాదు ముఖ్యం. పేరు మారిపోతూ ఉంటాయి, పేర్లు కాదు. అందుకే పేర్లు వంశావళుల కోసం మాట్లాడుకోవద్దు అని చెప్పాడు. పేరు కాదు, కర్త. కర్త ఎవరండి? ఎవరైనా? దేవుడు ఎవరు? కర్త. కర్తనగా ఒక పనిని చేసేవాడు. అంతేనా? చేసేవాడు. అంతేకాదు, చేసే పనికి బాధ్యత వహించే వ్యక్తి. ఓ బాంబు పేల్చారు. ఎవడు పేల్చాడంటే ఎవడొకటి చెప్తారు కదా, దీనికి కారణం మేమోయిస్టులము అని ఒక ప్రెస్ ఒక నోటు వీళ్ళు చెప్తారు. అయిపోయిందమ్మ చివరికి, మీరు ఏమి కంగారు పడదు. దీనినే మనోళ్ళు భాషలో గేసులు అంటున్నారు కనుక, భాషలో గేసులు మనకొద్దు, మనకున్న దాన్ని ఇచ్చేయండి. ఒక్కో భాషలో ఒక్కొక్క దాకా పిలువబడుతూ ఉంటాయి. దానికి ఎందుకు? దానికి వస్తే మలయాళంలో అయితే ప్రభు అని అర్థమవుతుందట. ఏంటి? కర్త. ఏమండి? ఇకపోతే మన విశ్వాసం ఏటమ్మా? అదృశ్యమైనవి నమ్మటం, అదృశ్యమైనవి అన్నాడు. 2 కొరింథీయులకు మొదటి పత్రిక చివరిగా 8వ అధ్యాయం 4-7. కొరింథీయులకు మొదటి పత్రిక 8వ అధ్యాయము. ఏమండి? రోమిలికి రాసిన పత్రిక మొదటి కొరింథీ 8వ అధ్యాయం 2వ వచనం. నేను చదువుకుంటానమ్మా, టైం లేదు. ఒకడు తనకేమైనాను తెలియను అనుకుంటే తాను తెలుసుకొనవలసినట్టు ఇంకనూ ఏమీయో తెలుసుకొనినవాడు, అంటే తెలిసిపోయిందని అనుకున్నవాడు అక్కడితో ఆగిపోకూడదు, ఇంకా తెలుసుకోవలసింది ఇంకా ఉందని అనుకోండి. ఒకడు దేవుని ప్రేమించిన యెడల అతడు దేవునికి ఎరికైన వాడే, తెలిసిన వాడే. కాబట్టి విగ్రహమునకు బలిగా అర్పించిన వాటి విషయము, లోకమందు విగ్రహము ఒట్టిది. ఒట్టిదేనా? ఈ మధ్యన విగ్రహాల మీద పోటీ జరిగినట్టుంది. ఒట్టిదన్నారా? అందులో ఏమైనా ఉందన్నారా? ఒట్టిదన్నారా? ఒక ఆయన ఏమన్నాడు? అందులోకి ఏదో వస్తుంది అన్నాడు. అపొస్తలుడు పౌలు ఏమన్నాడు? విగ్రహం ఒట్టిది. అదిగో రాశాడు చూడండి. విగ్రహం
ఒట్టిది కనుకనే ఆ లడ్డు అట్టిపోతుంటే ఏమని చేయలేకపోయింది. అమ్మ, మీలోనున్న దేవునికి ఇందులో ఉన్నటువంటి దేవునికి తేడా చెప్పండి. మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగానండి. బైబిల్లో ఉన్న దేవుడికి, అంటే ఈ అక్షర రూపంలో ఉన్నటువంటి దేవునికి, హృదయంలో ఉన్న దేవుడికి దేనికి పవర్ ఉంటుంది అంటారు? ఉంటుందా? ఉంటుంది. హృదయంలో ఉన్నటువంటిది. అసలు విగ్రహానికి హృదయమే లేదు కదా. అది నేను అనలేదు. 113వ కీర్తనలో కీర్తనగాడు అన్నాడు ముక్కు ఉంటుందంట. వాసన చూడు. మరి ఏనుక్కు వాసన తెలుసు, ఏనుక్కు వాసన తెలుసు. మరి మొన్న ఎట్టిన ఏనుక్కు వాసన తెలుసా? తెలియదు. ఏనుక్కు కొళ్ళు కనపడతాయా? మరి మొన్న నెట్టుకున్న విగ్రహానికి కొళ్ళు కనపడ్డాయా? కనపడుంటారు. రొడ్డు నెట్టుకుని తొండంతో ఏం చేదురు? చిన్నజీయర్ స్వామి అంట గుళ్ళోకి వెళ్ళాడట. వెళ్తే బొద్దింకి ఇలా పాగుతుందంట. చిన్నప్పుడు వెళ్ళినప్పుడు ప్రార్థన చేసుకుంటున్నాడు. చిన్నపిల్లలు ప్రార్థన చేసుకోమంటున్న తర్వాత మనం కళ్ళు మూసుకున్నాం లేదని చూస్తారు. ఇలాగా నాకుంది అలవాటు. ఇప్పుడు కదలండి, నేను చర్చిలో ఉన్నప్పుడు నేను కూడా ఇలా కళ్ళు మూసుకుని అలా చూశాను. అలా చూస్తున్నప్పుడు ఈయన కూడా ప్రార్థన చేసుకుంటారు. ఇలా చూశాడట. బొద్దింకి ఇలా పాగుతుందంట. చిన్నజీవర స్వామి తెలుసు కదా మీకు. అప్పుడు అదే బొద్దింకి మీ మీద పాగితే మొత్తం అందరం తొక్కెదురు. మరి అతని మీద పాకుతున్నప్పుడు అతను ఎందుకు దానిని ఇలా అనుకోలేదు? అదే అతని హృదయంలో వచ్చినటువంటి ప్రశ్న. మరి ప్రశ్న వచ్చినప్పుడు విగ్రహం ఒట్టిదని తెలియాలా లేదా? మళ్ళీ అక్కడే కూర్చుని పిలకేసుకుని ఏదో చెప్తాం ఎందుకు? ముక్కు మంచి పైదాకా డెప్ప మీద దాకా నామెట్టుకుని అది కొట్టలేడు. నువ్వే చెప్తున్నావు కదా. కొట్టలేనిది నీకెందుకు? కొట్టేవాడు నీకు కావాలా? అవునా? అదే బొద్దింక నీ మీదకి ఎక్కింది. భయం ఉన్న వాళ్ళు గొంతులేసేస్తారు, భయం లేని వాళ్ళు తుడిసేస్తారు. భయం ఉన్నదంటే దాని గురించి నువ్వేదో భయపడుతున్నావని, అదే పాపం. భయం లేదంటే నువ్వు పరిశుద్ధంగా ఉన్నావు కనుక నీలో ఉన్నదాన్ని తీసేస్తావు, అది పాపం లేపడం. ధైర్యం. బొద్దింక దగ్గర శాంపిల్ చెప్పాను మీకు, శాంపిల్ డబ్బాలాగా. లోకములో విగ్రహం ఒట్టిదనియు. మీరు ఎవరు చదవకండి. దేవుడు తప్ప మరొక దేవుడు, ఒక్కడే దేవుడు, ఒక్కడే దేవుడు, వన్ అండ్ ఓన్లీ, ఒక్కడే దేవుడు. నాకు కూడా అభిషేకం లాగా ఉంటే ఉంటుంది బాగుంది. కొన్ని నీళ్ళు అలాగా జల్లుతుంటే మెలకు వస్తుంది మీకు. ఎంత టైం తక్కువగా చెప్దాం అనుకోండి, ఇదే టైం అయిపోతుంది. ఏం చేయమంటారు నన్ను? మీరు నాకు ఏం చేస్తానంటే, ఇది బెటర్లా ఉంది, ఇప్పుడు ఎట్టుకుంటున్నారు ఏంటండి? మీకు కదమో నాకు. ఇప్పుడు ఎట్టుకుంటున్నారు ఏంటండి? 10:30కి ఎట్టుకోవాలి మీరు అన్నారు. నాకు ఆలోచన, ఇంతకుముందు ఇది అక్కడ ఉండేదండి, నాకు కనబడేది. అప్పుడు మాత్రం దగ్గరలేండి అని అనుకోండి. ఇంకో విషయం చెప్పండి, వారం దాకా మీరు కనపడరు కదా, ఎంత బేగా ముగించేస్తే వెళ్ళిపోతారేమో అని భయం అండి. మళ్ళీ వారం దాకా మీ ముఖ దర్శనం కనపడదు. మీరంతా పరలోకం రావడానికి సిద్ధపడ్డవాళ్ళమ్మా. మీరే నా ధైర్యం. మరి మీరు బాధల్లో ఉన్నప్పుడు నేనొస్తే ధైర్యం లేదు. మీరు బాధల్లో ఉన్నప్పుడు నేను మీ ఇంటికి వస్తే వీళ్ళకి ధైర్యం లేదు. అనవసరంగా వస్తున్నట్టున్నాను నేను. దైవజనులను చూడగానే ధైర్యం అమ్మా. అలాగే మీరందరూ కూడా సత్యం వైపుకి నిలబడి నా ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ఇంతమంది ఉన్నారు అని మిమ్మల్ని చూసేటప్పటికి నాకు ధైర్యం, నాకు సంతోషం. అందుకే టైం అయిపోతే వెళ్ళిపోతారేమో అని, టైం అయిపోతే వెళ్ళిపోతారేమో అని భయం. ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు, వేరొక దేవుడు లేడనియు. మీరు యాక్సెప్ట్ చేస్తారా ఈ మాట? మరైతే యేసేమవుతాడు?
అన్న చోట మళ్ళీ కూర్చుంటారు. ఒక్కడే దేవుడనియు ఆయన తప్ప వేరొక దేవుడు లేడనియు మేము ఎరుగుదుము. అంటే పౌలు గారికి ఏం తెలుసు? ఒక్కడే దేవుడు అన్న విషయం తెలుసు. అయితే డివిజన్స్ ఉంటాయి. ఏంటి ఆ డివిజన్స్ చూద్దాం. ఇక్కడ నేను వాక్యం చెప్తున్నాను కదా, నేను లైవ్లో ఎంతమంది చూస్తున్నారా? చూస్తున్నారా? నన్ను చూస్తున్నారా? ఎస్, వస్తున్నారు. నా మాట వింటున్నారా? వింటున్నారు. ఇప్పుడు నేను అక్కడ ఉన్నానా? మరి లైవ్లో లైవ్ అని ఉంది కింద. లైవ్ అంటే ఏంటి? ప్రత్యక్షం. చూస్తున్నారా? మీరు నన్ను చూస్తున్నారా? ఇప్పుడు చెప్పండి, మీరు చూసేదానికి వాళ్ళు చూసేదానికి. ఇది నిర్ణయించుకోండి మీరు. ఒక్కడే దేవుడు అయితే లైవ్ వేరు, ఈ లైవ్ వేరు. అంతేనా? ఈ లైవ్ వేరు, ఆ లైవ్ వేరు. అందులో కరెంట్ పోతే లైవ్ రాదు, ఇందులో కరెంట్ పోతే ఈ లైవ్ రాదు. ఇందులో ఉన్నదే వేరు, అందులో ఉన్నది. ఇందులో ఇది నడిపించేది ఆత్మ, అది కరెంటు. అది శక్తే, ఇది శక్తే. కానీ అది విద్యుత్ శక్తి, ఇది దేవుని శక్తి. కానీ రెండింటి దగ్గర కూడా లైవ్ ఉంది. ఇక్కడ లైవ్ అని ఏమైనా కనపడుతుందా? ఇక్కడ ఏమైనా బోర్డు ఇక్కడ లైవ్ అని ఇట్టనా? మరి లైవ్ అని ఆదేశింది జీవించటం. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నదాన్ని మీరు కోడి మాసం దగ్గర వాడతారు కదా ఈ పదం. ఏమని వాడతారు రాజు గారు? లైవ్ ఎంత అంట. లైవ్ అంటే బతుకున్న కోడి. మాసం ఎంత? చచ్చిన కోడి. చచ్చిన కోడికో రేటు, బతికిన కోడికో రేటు ఉందా? ఉంది. మీరు బతికున్నట్టు తినేతాక బతికిన కోడి అడిగారు చెప్పాలా? ఇక్కడ ఒక పాయింట్ ఉంది కనుక నేను వస్తున్నాను, మీరు చెప్పాలా? మీరు బతుకున్న కోడిని అడిగారు, బతుకున్న కోడిని ఇలా పొడిద బిక్కుని అని రెక్కలో కాళ్ళు అగ్గి తినేస్తారా? ఇక్కడ ఏలాడుతున్న కోడి చచ్చిపోయిన కోడి, కింద తిరుగుతున్నదేమో ఉందండి. ఈ రెండిటి రేటు ఒకటి కాదు. ఎందుకు ఒకటి కాదు అని అడిగితే ఇది చచ్చింది, బతికింది. అయితే ఇందులో రేటు ఎక్కువ. ఏది? చచ్చిందే రేటు ఎక్కువ అంట, బతుకున్నదే రేటు తక్కువ అంట. ఎందుకు? దీన్ని శుభ్రం చేసేసి అన్నీ తీసేసి వేస్ట్గా తీసేసి ప్యూర్ ఇది దాని కడుపులో బోల్ డస్ట్, ఇంటి మీద ఎంటుకలు, నెత్తి మీద జుట్టు, వెనకాల ఒకటి ముందు ఒకటి, ఇవన్నీ వేస్ట్ బోల్ ఉంటాయి. ఇవన్నీ తీసేసి లోపలి తీసేసి ఇవన్నీ తీసేగా దాని రేటు కూడా అంతే. బతుకుండగా విలువ, మీరు చచ్చిపోయిన తర్వాత విలువ. నువ్వు సరేసాను ప్రెస్. లోకంలో ఉంటే విలువ, క్రీస్తులో ఉంటే విలువ. లోకంలో ఉంటే లైవ్ తక్కువ రేటు. అదే చచ్చి క్రీస్తులో బతికారనుకోండి విలువ ఎక్కువ. అర్థమైందా? ఇప్పుడు నువ్వు ఏ లైవ్లో ఉన్నావు? క్రీస్తు లైవ్లో ఉన్నావా, లోకంలో లైవ్లో ఉన్నావా? డివిజన్ వేరిపోద్ది. అంతేగాని ఒక్క దేవుడే అన్న తోట అంత తేడా ఉంది, అంత వ్యత్యాసం ఉంది. జాతం వినండి, ఒక్కడే దేవుడు, మనకు ఒక్కడే దేవుడు. మీరేమంటారు? మీకు ఎంతమంది దేవుళ్ళు? గట్టిగా మీకు ఎంతమంది దేవుళ్ళు? నేను కూడా చెప్తున్నాను, నాకు ఒక్కడే దేవుడు. అక్కడతో అయిపోయిందని అనుకోకండి అమ్మా. ప్రస్తుతానికి అంత తెలుసుకున్నాం. దేవతలు అనబడిన వారు, ప్రభువులు అనబడిన వారు అనేకలు ఉన్నారా? ఒక్క దేవుడి జతకి చాలామంది చేరారట. నేను దేవుడినేనని. కొత్త దేవుడండి, కొంగొత్త దేవుడండి, మేడల మిద్దులు ఇస్తానండి, పెళ్లి పెడకలు లేకపోతే చేస్తానండి, ఊరు వాడా తిప్పుతానండి, నేలకేసి కొడతానండి. చిన్నప్పుడు నూతన ప్రసాద్ పాడుతుంటే కొత్త దేవుడు అంటే ఏంటో మనకు తెలిసేది కాదు. అంటే కొత్త దేవుడిని వెలిసానండి అని తిరుగుతున్నాడు వాడు, సాతాను.
రాజాదిరాజు సినిమా. అప్పుడు ఈయనే ఈ కరుణామయుడు అయినటువంటి ఆ విజయ్ చంద్ర గారే తర్వాత రాజాదిరాజు తీశాడు. అది ఇంచుమించు అపోస్తులైన పౌలు యొక్క చరిత్ర. ప్రియమైన దీనివల్లరా ప్రభులు కూడా ఉన్నారు. కానీ ఆకాశమందెనను భూమి మీదనను దేవతలనబడిన వారు ఉన్నను. మళ్ళా అంటే ఈ దేవతలందరిలో అదే ఆ ఒక్కడే దేవుడని మీరు ఎలా ఐడెంటిఫికేషన్ చేశారు? అది పాయింట్. అయ్యి ఆలోచించకుండా అక్కడో యెహోవా అన్నాడు, ఎక్కడో యెహోవా అన్నాడు, ఎక్కడో యెహోవా అన్నాడు. అదొద్దు బాబు మాకు, అదొద్దు మాకు. నువ్వు ఏ రకంగా అటు ఇటు తిప్పి ఈ ఏసన్న ప్రభువే, అదన్న ప్రభువే, ఇది ప్రభు అంటే యెహోవాయే అని నువ్వు నాకు చెప్పావంటే నాకు వద్దు. అన్ని తిప్పలు నాకెందుకు? మనం చెప్పాను ముక్కేదమ్మా చూపించండి. అందులో ముక్కేది అంటే మనం నోటి దగ్గర నుంచి ప్రారంభమై ఇలా వస్తే చెవి ఉంటుంది, అది మనకు చాలా ఇంపార్టెంట్, వినపడాలా. అలా పక్కకు వస్తే చెంప ఉంటుంది, డెప్పు ఉంటుంది, అక్కడ కొట్టకూడదు, చిన్న మెదడు ఉంటుంది, చిదిగిపోద్ది. కొంచెం ఇటుపక్క రావాలా, అలాగొచ్చిన తర్వాత ఇంకో చెవి ఉంటుంది, మనం దాని జోలికి కూడా వెళ్ళకూడదు. దాని పక్క నుంచి అంత గోబ ఉంటుంది, ఆడ కొట్ట కూడా చచ్చిపోతారు మనిషి. ఇలా వస్తుంది, నోరు ఉంటుంది, దాని జోలికి వెళ్ళకూడదు, అది గొయ్య. ఆ పక్కకు ఉంటే వస్తే అక్కడ ఉంటుంది, అది ముక్కు అన్నాడంట. ఏంటి ఇంత షార్ట్ కట్లు ముక్కేదంటే ఇదని చూపించడానికి డెప్పు ఉంది, చెవి ఉంది, చెవిలి ఉంది, ఇవన్నీ మనకెందుకు? ఇవన్నీ మనకెందుకండి? ముక్కు అనే దాని మీద మీకు క్లారిటీ ఉంటే ఇంత తిరిగి రావక్కర్లేదు. ముక్కు ఇది అని చెప్పడం. ముక్కేదరా అంటే పిల్లోడికి తెలియకపోతే ఆడు ముక్కు అంటే ఇది అంటాడు. అలా చిన్నప్పుడు పిల్లలు కుక్కొస్తే ఆవు 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 అని ఈడేటరేడు కుక్కకి ఆవుకి తేడా తెలుస్తుంది అన్నాడు. ఆవు వస్తే కుక్క కుక్క ఆ గేట్ అట్టుకుని కుక్క అంటున్నాడు. అమ్మ కుక్క వచ్చిందని చూడమ్మా, ముసలు ఉంటారు కదా, అమ్మ కుక్క వచ్చిందని చూడ అని వెళ్తే అలా వీడు కుక్కకి ఆవుకి తేడా తెలియదు, వీడికి నేర్పండి అమ్మ కొంచెం అన్నాడు. తెలియనప్పుడు ఏదైనా కుక్క మీరు ప్రతిరోజు కుక్క 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 అంటున్నారు, మీరు ఆయనే అంటున్నారు ఆయన అంటారు, తెలియదు. ఆడికి ఆ పద్ధతి తెలిసింది ఒకటే, ఏంటది? కుక్క. అది ఏ కుక్క? తర్వాత కుక్క అన్నారు. వచ్చింది ఏదనుకున్నాడు? కుక్క అనుకున్నాడు. ఆడు ఊహ తెలిసేదాకా మీరు ఎవరినైతే తిట్టారో ఆడిని కూడా కుక్క అనుకుంటున్నాడు. అర్థమైందా? ఒకడు అడిగాడంట, నేను ఎవరినన్నా అని అడిగాడంట, కుక్క అన్నాడంట. ఇజేటే నన్ను కుక్క అంటున్నాడా అంటే రోజా ఆవిడ అదే అంటుంది అతన్ని. అది వీడికేమైంది? కొంపసారి దానికంటే మీ ఆయన్ని ఒక్కడే దేవుడు అన్నాడు, ఒక్కడే దేవుడు అన్నాడు. ఎవరైనా చెప్పలు గట్టిగా అక్కడ ఏమన్నదే? ఆయన మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. అదేటండి ఒక్కడే దేవుడు అన్నాడు అన్నప్పుడు వెంకటేశ్వర స్వామినో, కృష్ణుడనో, అల్లానో, లేకపోతే యేసనో, యెహోవానో చెప్పాలా? చెప్పకుండా తండ్రి అన్నాడేటి? మీరు ఎంతమంది అండి? 11 మంది అండి. 11 మంది పిల్లలా మీరు అని ఒక తండ్రి బిడ్డలే? ఒక తండ్రి బిడ్డలేనా, ఒక తల్లి బిడ్డలేనా అనే ప్రశ్నలు కూడా వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఈవిడికి భర్త చనిపోయినప్పుడు భర్త రెండో పెళ్లి చేసుకుందనుకోండి, ఈ పిల్లలను కూడా చూస్తానని ఒక ఆయన వచ్చాడు అనుకున్నప్పుడు ఈ పిల్లలు ఆ పిల్లలు కలిపితే లేరా సమాజంలో? ఎవరు చేసుకున్నారమ్మా రెండో పెళ్ళి? 2 పిల్లలు ఉన్నావండి అంటే ఎవరో మంచి ఆయనండి చేసుకున్నాడు. నీ పిల్లలు ఉన్నా నా పిల్లలకి పెంచుకుంటాను, నా పిల్లలైనా నీ పిల్లలైనా ఒకరికి చూసుకుంటాన్నాడు. అప్పుడు ఆవిడకి ఒక 2 ఉన్నారు, ఇద్దరికి 2 పెట్టారు, 4 పిల్లలంటే ఏమనుకుంటారు అనుకుంటారు. యాకోబుకి ఎంతమంది పిల్లలమ్మా? 12 మంది పిల్లలు, ఒకతే భార్య. అది ఏంటి రెబ్బకా పిల్లలే అన్నారు అనుకోండి, పొరపాటున అలాగనుకోద్ది. 12 మంది పిల్లలకే తల్లులు 4 నలుగురిని ఎప్పుడైనా ఎక్కడైనా చెప్పుకున్నామమ్మా మనం? ఎందుకంటే నీ బాబు ఎవర్రా అని అడుగుతారు, మీ అమ్మ ఎవర్రా అని అడిగారు. ఇక్కడ అమ్మలు ఎంతమంది ఉన్నా ఒకళ్ళ నుంచే వస్తారు. మొదట ఉన్న భార్యకున్న 2 పిల్లలు ఇతరుల నుంచే వచ్చారా?
తర్వాత లేయాలో ఉన్నవాళ్ళు, ఆ తర్వాత రెబకాలో ఉన్నవాళ్ళు యాకోబు నుంచి వచ్చారా? మళ్ళీ జిల్ఫాలో ఉన్నవాళ్ళు ఈయన ఆమె దాసిలోకి వచ్చిన వాళ్ళు ఈయన నుంచి వచ్చిన వాళ్ళేనా? ఈమె దాసి నుంచి వచ్చిన వాళ్ళు ఇతని నుంచి వచ్చిన వాళ్ళేనా? వీళ్ళందరూ ఎన్నో ఉన్నవాళ్ళేనా? కొడుకులు వేరా? గర్భాలు వేరు? గర్భాలు వేరైనా అందరూ ఇశ్రాయేలులేనా? ఇశ్రాయేలు అనేది ఎవరో? యాకోబు. ఈ అందరికీ తండ్రి ఒకడేనా? అప్పుడు నలుగురు నిలబెట్టి, నీ పేరు రూబేను, మీ అమ్మ పేరు ఏం పేరు? మీ నాన్న పేరు యాకోబు, మీ అమ్మ పేరు ఏం పేరు? లేయా. మళ్ళీ పక్క వెళ్ళాలి, మీ నాన్న పేరు ఏం పేరు? యాకోబు, మీ అమ్మ పేరు ఏం పేరు? లేయా. అలా చదువుకొచ్చాం. చివరికి వచ్చాం, మీ నాన్న పేరు ఏం పేరు? యాకోబు, మీ అమ్మ పేరు ఏం పేరు? రెబ్కా. ఏసేపు వాళ్ళ అమ్మ పేరు, ఏసేపు వాళ్ళ అమ్మ పేరు రెబ్కా. రూబేను అమ్మ పేరు రెబ్కా. అంతకుముందు ఆ తర్వాత ఉన్నారు కదా వాళ్ళ దాసీలు, మీ అమ్మ పేరు ఏం పేరు? జిల్ఫా. తండ్రి ఎవరో? యాకోబు. వాస్తవానికి ఈ నలుగురికి పుట్టిన వాళ్ళు వరుసగా నిలబెడితే తండ్రి ఒకడే పేరు చెప్తున్నారు, తల్లిని పేరు మారిపోతున్నారు. చూడండి, ఒక అతనేమో లేయా పేరు చెప్పాడు, ఒక అతనేమో ఆ లేయా దాసి పేరు చెప్పాడు, ఒక అతనేమో రెబ్కా పేరు చెప్పాడు, ఒక అతనేమో రెబ్కా దాసి యొక్క పేరు చెప్పాడు. ఈ నలుగురు ఆడలు ఎలా చదువుతారు చాలండి. వీళ్ళు నలుగురికి, ఈ 12 మందికి తండ్రి ఒకడేనా? అప్పుడు రూబేన్ రాసేటప్పుడు సన్నాఫ్ అని ఎవరి పేరు రాస్తారు? అదేలేమ్మా, క్షమించండి, రాహేల్. రెబ్కా కాదు, రాహేల్. క్షమించండి, రాహేల్. తండ్రి ఒకడేనా మా? ఒక్కడే. అప్పుడు ఈ ఒక్కడికే పుట్టిన వాళ్ళు అందరిని ఏమన్నారు? ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీలు అందరికీ మూలపురుషుడు ఎవరు? యాకోబు తండ్రి. అర్థమైందండి? భూమి మీద ఎంతమంది ఉన్నా, పరలోకంలో ఉన్నా వాళ్ళందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఒక్కడే. ఆయన ఎవరు? తండ్రి. సన్ ఆఫ్. ఆఫ్ అనగా ఇంగ్లీష్లో యొక్క అంటే అర్థం ఏంటి? సపోర్టింగ్ వాడు కదా. ఎవరి తాలూకా? ఆశ, నువ్వు ఎవరి తాలూకమ్మా? మీ నాన్నగారి పేరు చెప్పు. సన్ ఆఫ్ ఆశ పైన, కింద సన్ ఆఫ్ చిన్న సత్యం. ఆయన యొక్క. అర్థమైందా? యేసు సన్ ఆఫ్ ఉన్నవాడా? నేనేం చెప్తున్నా, మీరేం చెప్తున్నారు? తండ్రి. మరి ఇక్కడ యెహోవా అని రాయలేదే. నువ్వు అన్నట్టుకు ప్రభు అని రాయాలి కదా. యెహోవా అని కూడా ప్రభు అంటారని అన్నారా? అనలేదు. పోనీ యేసని అన్న రాయాలి కదా. రాశారా? రాయలేదు. పోనీ పరిశుద్ధాత్మ గ్రంథం ఇంకొక ఆత్మ ఉంది, అదేనా రాయలా? ఎందుకు రాయలేదు బాబు? నాయనా చెప్పు నాయనా, ఎందుకు నాయనా? తండ్రి. తండ్రి అంటే మళ్ళీనంట రాజరిక వ్యవస్థలో సొలొమోనుతో చెప్పినటువంటి మాట అంట. అందుకే నువ్వు నా కుమారుడు, నేడు నేను కని ఉన్నానన్నమాట. మరి సొలొమోన్ రాజుగారికి చెప్పాడు, మనం ఎవరమని చెప్పి మనకు తండ్రి అని చెప్తున్నాడు? ఆదాము తండ్రి ఎవరు? సన్ ఆఫ్. దేవుడు. దేవుడు అనగా పుట్టించినవాడు, కలుగజేసినవాడు. తను కలుగజేసిన దానికి నేనేనని బాధ్యత, నేనే అని చెప్పేవాడు. నేనే అని చెప్పాడు. ఈడు ఎవడబ్బారా? నేనే. ఈ అబ్బాయి ఎవడా? వీళ్ళ తండ్రి ఎవరా? నేనే. రాజుగారు మీ తండ్రి ఎవరు? నేనే అంటాడు దేవుడు. అన్నాడా? నీ దేవుడని యెహోవాను చెప్పరేటి? మీ దేవుడని యెహోవా నేనే అన్నాడు. కొత్త నిబంధనకు వచ్చినప్పటికి మీ తండ్రి ఎవరు అంటే, తండ్రి ఎవరేంటి? నన్ను ఎవడైతే పుట్టించాడో. సరే అమ్మా, చివరికి వచ్చేసాను, ఇంకెళ్ళిపోదాం. ఆయన నుండి సమస్తమును కలిగింది, మరియు ఆయన నిమిత్తం మనం ఉన్నాం. మరియు ప్రభువు ఒక్కడే. ఈయన ఒక్కడేనంట. ఆయన యేసుక్రీస్తు. ఇక్కడ కుమారుడు అనలేదే.
అమ్మా ఆయన తండ్రి అన్నాడు కదా, యేసుక్రీస్తు వారు ఎవరు? దేవుని కుమారుడేనా? మనం ఏమన్నాడు అక్కడ? దానికి ఒక విషయం ఉంది. ఆయన ద్వారా సమస్తమును కలిగాను, మనం ఆయన ద్వారా కలిగిన వారము, అందరి యందు ఒకే బాగానే ఉంది. ఇప్పుడు ఎఫెసు పత్రిక రెండు మాటలమ్మ వెళ్ళిపోతాం. నేనే కొంచెం ఎక్కువ విస్తరించి మాట్లాడాను, దయచేసి ఏమనుకోండి. ఎఫెసీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీయుల పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం నుంచి చదువుతాను, జాగ్రత్త. శరీరం ఒక్కటే, శరీరము ఒకటే, ఆత్మయుడు ఒక్కడే, ఆపరికరమై పిలుపు విషయమై ఒక్కడే నిరీక్షణ కలిగి ఉండటం పిలవబడిన ప్రభు ఒక్కడే, ఒక్కడే ఒక్కడే ఒక్కడే. శరీరం ఒకటే. శరీరం ఎందుకు? పని కోసం. కనుక పని కోసం ఒకటే. అందుకే ఎంతమంది శరీరాలు ఉన్నా అందరికీ కాళ్ళు చేతులు ముఖ్యం ఉంటాయి తప్ప వాళ్ళకి వెనక్కి వాళ్ళకి ముందుకు ఉంటుందా? లేదు. ఎవరికైనా 2 తలకాయలు ఉన్నాయా? లేదు. ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమే నిరీక్షణ కలిగి ఉండండి. ప్రభు ఒక్కడే. ప్రభు ఎవరు? యేసుక్రీస్తు వారు. విశ్వాసము ఒకటే, బాప్తీసం ఒకటే. అదిగో అందరికీ తండ్రి అయిన దేవుడు, అందరికీ తండ్రి అయిన దేవుడు. దేవుడు ఉన్నాడు, ప్రభు ఉన్నాడు, పరిశుద్ధాత్మ ఉంది. ఉందా? ఉందా? అదేనా మన విశ్వాసం? అంతేనా విశ్వాసం? యెహోవా 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 అని ఒప్పుకోమని ఉందా మన విశ్వాసం? లేదు. మేము ఈ విధంగానే నమ్ముతాం, ఈ విధంగా మేము నమ్మం. పౌలు ఇదే చెప్పాడు. అందుకే అందరూ ఏంది ఏం లేదు, ఈ జ్ఞానం లేదు. మీరు పరిశుద్ధిని వలన అభిషేకము పొందిన వారై, ఇంపార్టెంట్ అయినటువంటి మాట ఇది. ఇంపార్టెంట్. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. వారు మనలో నుండి బయలు వెళ్ళిరు కానీ వారు మన సంబంధులు కారు. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచిందరు. అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపడినట్లు వాళ్ళు బయలు వెళ్ళిపోయారు సత్యంలోంచి. మీరు పరిశుద్ధిని వల్ల అభిషేకం పొందిన వారు కనుక సమస్తమును ఎరుగుదురు. మీరు సత్యం ఎరిగిన వారైనందున వ్రాయలేదు కానీ మీరు దాన్ని ఎరిగి ఉన్నందునను ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదని ఎరిగి ఉన్నందునను మీకు రాస్తాను. ఏంటంటమ్మా? ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదని తండ్రి అక్కడ చెప్తాడు. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు? ఎవరమ్మా? చివరి మాట ఇది. యేసు క్రీస్తు కాడని. యేసు అంటే ఎవరు? రక్షకుడు. క్రీస్తనగా అభిషేక్తుడు. ప్రజలను రక్షించడానికి వచ్చినవాడు ఈయనే అని నువ్వు నమ్మాలి. అది విశ్వాసం. అలా ఎవడైనా నమ్మకపోతే అబద్ధికుడు. తండ్రిని కుమారుణ్ణి ఒప్పుకొనని వీడే తండ్రిగాను కుమారుడుగాను ఒప్పుకోవాలి. కుమారుడు పని వేరు, తండ్రి పని వేరు. అంటే పాత నిబంధనలో ఆయన తండ్రిగా, యెహోవా తండ్రిగా పరిచయం అయ్యాడు. కొత్త నిబంధనలో ఆయన ఒక ఆయన్ని పంపించాడంటే ఈ లోకానికి. అందుకే ప్రభు పేరట వచ్చువాడు అని రాసింది. కుమారుని ఒప్పుకొని ప్రతివాడు తండ్రిని అంగీకరించేవాడు కాడు, కుమారుని ఒప్పుకొనివాడు తండ్రిని అంగీకరించేవాడు. అయితే మీరు మొదటి నుండి దేనిని వింటిరో, ఇదే కదమ్మా మొదటి మనం విన్నా. అమ్మా వినండి, మొదటి నుంచి ఇదేనా అన్నారు మీరు అంత వాక్యం. లైవ్లో ఉన్న వాళ్ళు కూడా గ్రహించాలి. మనం ఏదన్నామో మీరు గుర్తుపెట్టుకోండి. మొదటి నుంచి మీరు ఏమన్నారు? యేసు క్రీస్తే అనమ్మరా? నమ్మరా? ఎంతమంది నమ్మరు? ఓకే, మేము అలాగే నమ్మనన్న వాళ్ళు కింద కామెంట్ పెట్టండి. అమ్మా అయ్యగారు మేము ఎలాగే నమ్మామండి. యేసు ప్రభు మీ నోటితో ఒప్పుకున్నారా? ఒప్పుకున్న వాళ్ళందరూ కింద చేతులు ఎట్టండి, ఇక్కడ చేతులు ఎత్తండి, అక్కడ కామెంట్ ఎట్టండి. ఓకే, యేసు ప్రభు అని ఒప్పుకున్నారు. ఎస్, వెరీ గుడ్. అంటే మనం ఎందులోకి వచ్చాము, మనం ఏదన్నామో పూర్వం నుంచి పౌలు ఇక్కడ యోహాన్ గారు చెప్తాను కరెక్ట్గా. మీరు ఎక్కడ మిస్ అయిపోవట్లేదు. యేసే క్రీస్తు అయి ఉన్నాడు. యేసు క్రీస్తుగా వచ్చాడు, ప్రభు ఒప్పుకోమన్నాడు. అయితే మీరు మొదటి నుండి దేనిని వింటిరో అది మీలో పోగొట్టేసుకోకుండా బాబు దాన్ని అలాగే ఉంచాను అన్నాడు. ఎంత బాగుంది చూడండి. నేనేం తప్పు చెప్పానా? మొదటి నుంచి ఏదన్నారో
అది అలాగే ఉంచండి అన్నాడు. అలాగే ఉంచుకున్నారు మీరు? నేను అలాగే ఉంచుకున్నాను. కానీ మధ్యలో వాడు తొలగిపోయి మేము ఇందులో ఉన్నాం, మేము ముగ్గురు యెహోవాలోకి పోతాం, మా యెహోవా అనే కంటెంట్, ఏదో క్రీస్తు సంఘం అనేదే పేరు కంటెంట్, బైబిల్ మిషను, లూథరన్ మిషను, లేకపోతే మా సంఘం నాదే అని, అది కాదు ముఖ్యం. ఏ సంఘంలో ఉన్నావా, పూర్పాకలో ఉన్నావా, పెద్ద చర్చిలో ఉన్నావా, ఇది కాదు మనకు ముఖ్యం. మీరు మొదటి నుండి వినినది మీలో నిలిచిన ఎడల మీరు కూడా కుమారుని యందును తండ్రి యందును నిలుతును. ఎంత బాగుంది. మరి తండ్రి యందు ఒకళ్ళలోనూ ఉంటే సరిపోతుందిగా, తండ్రి యందును కుమారుని యందును. ఇక ఆ పక్కనే 4వ అధ్యాయం, ప్రియులారా మరి అనేకులైన, అదే మొదటి యోహాను 4వ అధ్యాయం మొదట, అనేకులైన అబద్ధ ప్రవర్తన లోకంలోకి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను ఆ ఆత్మను దేవుని సంబంధమైన కావో పరీక్షించండి. అదిగో యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకోనునో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీన్ని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చిన మీరు ఎన్ని సంగతి ఇదే, ఇదివరకు అది లోకములో ఉన్నది. కాబట్టి చివరిగా ధర్మశాస్త్రం ఒక్క మాట చెప్తుందమ్మా, ఒక్క మాట అది తీసుకుని వెళ్ళిపోతాం అమ్మ. చదవండి 10:4 నుంచి, రోమపత్రిక 10:4 నుంచి, రోమపత్రిక 10వ అధ్యాయం 4వ వచనం, రోమపత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. అమ్మా వినండి, ఇదే అమ్మ మన విశ్వాసం. ఒక్కసారి కానీ మనం ఈ విశ్వాసం నుంచి ఒక్క అడుగు కానీ బయట ఎట్టామా, గెద్ద పిల్లలను తన్నుకుపోయినట్టు తన్నుకుపోవడానికే సాతాను ఏం చేస్తుంది, మరి ఒక బోధతో సిద్ధంగా ఉంది. జాగ్రత్త. మనం ఎప్పుడు బలహీనులమని తెలుస్తుందో అప్పుడే వాడు ఏమైపోతాడో, బలవంతుడైపోతాడో. మీరు ఏ విషయంలో బలహీనులను తెలుసుకుంటాడో ఆ విషయంలో మిమ్మల్ని ఏం చేస్తారో, ఈ కాడి నుంచి మొదలెడతారో, ముగ్గురు యెహోవాలు తెలుసా మనకే అంటారు. అప్పుడు నువ్వేమనాలా, నాకు ఒక్కడే దేవుడు తెలుసా అనాలా. వాళ్ళు ఏమంటారు, నాకు ముగ్గురు యెహోవాలు తెలుసా అంటాడు, మీరేమనాలా, నన్ను కన్నది ఒక్కడే అంటాను నేను. పన్నెండు మంది ఉన్నా 12 మందికి అక్కడే, కోటాను కోట్ల మీద ఉన్నా అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. యేసుక్రీస్తు వారికి మీకు, యేసుక్రీస్తు వారికి మీకు ఒక్కడే తండ్రా అన్నాడా? ఎవరు అన్నాడు? మరియా మార్తలతో సమాధి దగ్గరికి వచ్చినప్పుడు సమాధిలో తెలిపి, నా దేవుడును మీ దేవుడు, నా తండ్రియు. ఎవరికి తండ్రి? యేసుకు తండ్రి. మీకెవరు తండ్రి? ఆయననా? దేవుడైనా మీ తండ్రి? యేసుకి దేవుడైనా తండ్రి? భూమి మీద ఉన్న కోట్ల మందికి దేవుడు ఆయననా? ఇంకా నయమే, జంతువులకు కూడా దేవుడు ఆయననట తండ్రి. అప్పుడు మన ఇంటి పక్కన బురదలు దొరుకుతున్న పంది మనకి ఏమవుద్ది? బ్రదర్. ఆడపంది అయితే సిస్టర్. గోమాత దగ్గరికి వెళ్ళి మాత అనకూడదు. ఇలా ఆవు చెల్లు ప్రార్థనకి వెళ్ళనవ్వలేదమ్మా. ఏ చెల్లెలు? ఆవు చెల్లు ఇంటికాడ కోడి చెల్లెలను వదిలేసి వచ్చినట్టు కొద్దిగా లేట్ అయిందమ్మా. ఇంటికాడ గేదె తమ్ముడు ఎదురు చూస్తున్నాడు. ఏ తమ్ముడమ్మా అంటే దున్నపోతున్నమాట. పొలం దున్నితాక మా తమ్ముడిని తీసుకెళ్ళాను అన్నాడట. వీడు మీ తమ్ముడితో దున్నించావా? ఇరుగా మా తమ్ముడు ఈడు బసవన్న. ఏ అన్నా? బేబే బసవన్నే అవుతాడండి. సృష్టి మీకంటే ముందే కదా ఈ దున్నపోతులు, పందులు, ఎలకలు, కుక్కలు ఇవన్నీ మీకంటే ముందే కదండి. అందుకే వీళ్ళు ఏమన్నారు? దాన్ని ఏమో బసవన్ అన్నారు. ఆడదానితో కొత్త మాత అంటారేటి? మీకు మాత కదా. జంతువులు కూడా దేవుని పిల్లలే అయితే ఏమైనా బాగుంటుందమ్మా? తినేటినామా? ఇప్పుడు అదే కోడి చెల్లెలు
చేప చెల్లుడు, మేకతమ్ముడు, ఇంకా రకరకాల ఏమండి. పురుగుతో నా చెల్లెలవనియో, యోబు గారు, రాజుగారు, పురుగుతో నా చెల్లెలనియో అనడా. అమ్మాయి నమస్కారం బాబోయ్, ఈ బోధలకోయ్. ఆ రెఫరెన్స్ చదువుకోండి. నేను ఇప్పుడు వివరించే టైం లేదు, సమయం అయిపోయింది, వివరించను. ధర్మశాస్త్రమే చెప్తుందంట, యేసు ప్రభువుని నోటితో ఒప్పుకో. నోటితో ఒప్పుకుంటే రక్షణ కలుగుతుంది, హృదయంతో విశ్వసిస్తే నీతి కలుగుతుంది. దట్స్ ఆల్. ఎవరు అంటున్నారు కదా. మిగతాది కమింగ్ సూన్. మీరు రావాలి. వెల్కమ్ టు గోదావరి. రండి, సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. చెప్పండి, మీరు చెప్పండి. శవాలు గట్ట విసరకండి, మీరు శవాలు అయ్యి విసరకండి. మీరు చెప్పండి వచ్చి. మీరు అవకాశం ఇస్తే మేము కూడా మీతో మాట్లాడతాం. అవకాశం ఇస్తే. మీరు అవకాశం ఏమన్నారు అనుకోండి, మీకు మీరే మాకు మేమే అని పాటాడుకుంటూ వచ్చేస్తాం. అంతేనండి. మీకు మీరే మాకు మేమే. మేము బాగానే ఉన్నాం క్లారిటీగా. మీరు ఎంతమంది వచ్చినా మేము కదల్చబడం. నేను అలాగే ఉన్నాను, నా సంఘాన్ని కూడా అలాగే ఉంచాను. తప్పుడు బోధలో కాదు. ఇప్పుడు నేను చెప్పానే, యేసు ప్రభు అని మీరు ఒప్పుకున్నారా అన్న? ఒప్పుకున్నాం. ఈయన అదే ఒప్పుకోమన్నాడు, ఒప్పుకున్నాం. యేసు క్రీస్తు అని ఒప్పుకున్నారా? ఒప్పుకున్నాం. యేసు దేవుని కుమారుని ఒప్పుకోమన్నాడా? ఒప్పుకున్నాం. తండ్రి ఉన్నాడని ఒప్పుకోమన్నాడా? ఒప్పుకున్నాం. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ప్రభు ఒక్కడే, ఆత్మయు ఒక్కడే, పరిశుద్ధాత్మయు ఒక్కడే, విశ్వాసము ఒకటే, శరీరము ఒకటే, భూమి ఒకటే, సూర్యుడు మాకున్నది ఒకటే. ఆ తర్వాత ఎన్ని మాకొద్దు. అయినా పాత నిబంధనలో ఎంతమంది యెహోవాలు ఉంటే నాకెందుకు, ఎంతమంది ప్రభువులు ఉంటే నాకెందుకు, ఎంతమంది ఇది ఉంటే నాకెందుకు? బైబిల్లో పాత నిబంధనలో పరిచయమైనటువంటి వాడు నువ్వు ఎంతమందిని చూపిస్తే మాకెందుకు? నువ్వు చూపి నీకు అలాగ అర్థమైంది. మాకు పాత నిబంధనలో కనబడేది తండ్రి అయిన దేవుడైన యెహోవా ఒక్కడే. కొత్త నిబంధనలో నాకు కనబడింది ఆయన పేరట వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇందాకన్నాడు కదా, ఆ ప్రభు ఈ ప్రభు కాదు. ఈ ప్రభు వేరు, ఆ ప్రభు వేరు. ఆయన సర్వాంతర్యామి, దాని ప్రతి దానికి ప్రభు. ఇది వివరణ. ఒకవేళ ముగ్గురు యెహోవాలను నమ్ముకోవాలని అనుకుంటే వ్యక్తి మీద ఇష్టం ఉండి ఒప్పుకోవాలే తప్ప, క్షమించండి కదా ఎక్కువసేపు మాట్లాడాను. వారు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత, వారు వచ్చి ఎంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నానంటే, ఎంత నేను రీసెర్చ్ చేసి ఉంటాను మీరు గమనించండి. ఒకవేళ భాషా ప్రయోగం మీద, హిబ్రూ భాషా ప్రయోగం మీద కొత్తరా, దానికి నేను రెడీగానే ఉన్నాను. అయితే నాకు కావాల్సింది హిబ్రూ బైబిల్లో ఏముందో, గ్రీక్ బైబిల్లో ఏముందో, మలయాళంలో ఏముందో అయ్యి నాకు వద్దు. రోజు మీరు ఏది బోధిస్తున్నారో, ఏ పుస్తకం, నేనేం చదువుతున్నాను, ఏ బైబిల్ అని, మీరే బైబిల్ బోధిస్తున్నారు, నేనే భాషోడిని, నేనెవరిని, తెలుగోడిని. అదే నేను ఎవరి తాలూకా, దేవుని బిడ్డని. భాష ఇచ్చింది ఎవరు నాకు? దేవుడు. నన్ను అన్యాయం చేస్తాడా? తెలుగులో దాచిపెట్టి హిబ్రూలో ఉంచుతాడా? ఒక విషయం అడుగుతానమ్మా, మీకు కరెక్ట్గా చెప్పండి అమ్మా. ఇందులో ఉన్న పదాలు మీకు అర్థమవుతున్నాయా? ఇందులో ఉన్న పదాలు మీకు అర్థమవుతున్నాయా? తెలుగేనా ఇది? అర్థమవుతుందా? ఏంటి అర్థమవుతుందంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అది కాదు. ఈ పదాలు ఉన్నాయా? ఇప్పుడు ఈ వాడుకలు ఉన్నాయా? ఈ పదాలు వాడుకలు ఉన్నాయా? లేవు. ఇందులో చాలా మాటలు వాడుకల్లో లేవు. అంటే భాష ఆధునీకరించబడింది. ఆధునీకరించబడింది అంటే అప్పుడున్న పదాలు ఇప్పుడు వాడటంలా. ఏమండి, అక్కడ నాది ఏమీ కూడా అదృశ్యంగా ఉందరా అన్నాం అనుకోండి, ఈ కాలేజీకి వెళ్ళి పిల్లలకి ఏం అర్థం అవుదా? అక్కడ ఉన్నది ఏం కనపడతలేదురా, కనపడతలేదు అనేది అదే అర్థం, అదృశ్యమైనది అదే అర్థం, అంధత్వం అన్నా అదే అర్థం.
మరి ఇక్కడ దేవుడు అదృశ్యుడు అన్న చోట, కనపడడు అన్న చోట అంధుడు అని ఎందుకు ఎట్టలేదు? అదృశ్యుడు అని ఎందుకు పెట్టాడు? అదృశ్యుడు అనే మాట మనకు అర్థమవుతుంది అన్నప్పుడు ఆయన కనబడడు అన్నబడచ్చు కదా, అది ఎందుకు ఎట్టలేదు? నువ్వు భాషలట్టుకొస్తే నువ్వు నీకు తిరమడదు, నాకు తిరమడదు. ఇంతకుముందు వాడే భాష ఇది, దీన్ని గ్రాంధికం అంటారు. ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. త్రాహిమం యేసునాద దయచూపారవే పాట ఉంది. తెలుగేనది? త్రాహిమం ఏంటి? పాహిమాం అన్న పదనాలు లేదా ఉందా? ఇలాంటి పాటలు లోదరంలో ఇంతలా ఉంటుంది, పాడుకుంటారు కానీ ఒక్క అర్థం రాదు, వాళ్ళకి తెలియదు. అవి పాటలేనా? ఇప్పుడు పాట మీకు అర్థమవుతున్నాయా? మరి ఈ పాటకి ఆ పాటకి తేడేటి? భాష. భాష ఇది ఏమండి? మరణం కోసం పాట పాడండి మీరు. అని రాదు అని రాశారా? దిక్కులేని వాడను ప్రభు నీ అండ జేరి అండంటే ఏంటండి? మొక్కు సేవ చేతును ప్రభు నిక్కముగా నిక్కనే అనడు. ఏటో పదాలు ఏం తెలియవు. ఆధునీకరణ. ఇప్పుడు పాటలు అసలు సింపుల్గా ఉన్నాయి. మరి సింపుల్గా ఉన్న పదంలోకి ఎప్పుడో పదాలు నువ్వు తీసుకొస్తే ఎలా? భాషలు కూడా ఆధునీకరించబడ్డాయి. హిబ్రూ భాష కూడా ఆధునీకరించబడింది బ్రదర్. హిబ్రూ కూడా భాష కూడా ఆధునీకరించబడింది. తెలుగు భాష ఆధునీకరించబడింది. ఇంగ్లీష్ భాష ఆధునీకరించబడింది. పూర్వ భాషలాగా లేవు. భాషలో కూడా ఆధునీకరణ. అంటే ఎలాగా మాట్లాడితే మనిషికి అర్థమవుతుంది, దాన్నే స్పోకెన్ ఇంగ్లీష్లో చాలా ఉన్నాయి. సింపుల్ పదాలతో మీరు ఎదుటి వాళ్ళతో మాట్లాడండి అంటే సింపుల్ పదాలు కూడా ఉన్నాయా? ఉన్నాయి. ఇదే సింపుల్ పదాలు పెట్టుకుని వెళ్ళి ఇతర దేశాలకు వెళ్తే ఇంటికి వచ్చేయాలి నువ్వు. ఓకే, అర్థమైందమ్మా? ఏమర్థమైంది? ఇక్కడ నేను గొప్ప విషయం ఏమీ చెప్పలేదు. మనం ఏది నమ్మమో అది రైటే అని చెప్పాను. ఇంకా కొత్తదేదో చెప్తున్నారని కనుక మీరు వినటానికి రండి. మీకు ముందుగా ఎందుకు చెప్పానంటే ఒక ఐడెంటిటీ కోసం మీరు ఒక బేస్ మీకు కలిగి ఉంటుందండి. సరే, అక్కడ వస్తారంటున్నారు కనుక రానివ్వండి. వచ్చినప్పుడు ఆడ చెప్పేది వాళ్ళు మనకు చెప్తారు, ఆ తర్వాత మనం చెప్పాం. వాళ్ళు ఎవరో కాదు, చెప్పాడు కదా ఇందాక ఏమన్నా, మనలో నుంచి బయలు వెళ్ళిన వాళ్ళే. ఒక రైట్ ప్రార్థన. మహాగరుడ మహాపరిశుద్ధ నీ బిడ్డలకు నీ మాటలు విని మర్చిపోరు కాకుండా, ఆ మాట నుంచి ఎవరు అన్యబోధల తట్టు తిరిగిపోకుండా సరైన మార్గం తట్టు మమ్మల్ని తిప్పి బలపరిచి కృప చూపించమని యేసునామాన్ని ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రతి ఉదయం 6 గంటలకు గూగుల్ మీట్ ద్వారా అనేక వర్తమానాలు చేసుకోండి. ఏమండి? మరి మా టీడీసీ లైవ్ అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.